రేవంత్ రెడ్డి అనేది తెలంగాణకు దరిద్రం. అవగాహన లేని ముఖ్యమంత్రి, ఆలోచన లేని ముఖ్యమంత్రి, ప్రణాళిక లేని ముఖ్యమంత్రి, చూడొకటి తప్పిస్తే వేరొకటి రాని ముఖ్యమంత్రి, దాదాగిరి చేసే ముఖ్యమంత్రి, రియల్ ఎస్టేట్ చేసే ముఖ్యమంత్రి. నిజంగానే మీకు దమ్ము ధైర్యం ఉంటే మా దమ్ముంటే మేము దాన్ని ఎట్లా పనులు మేము చూసుకుంటాం. అర్థమైందా? ఇది జరగబోయేది. నాకు స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. మీరు డైవర్ట్ చేస్తున్నాను. నేను ఏమంటున్నా ఈయనని దించుతారా ఉంచుతారా అట్లాంటి వ్యూహం ఏమైనా ఉందా? ఆయన దిగిపోయే వరకు మా కేసీఆర్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టదు. గవర్నర్ గారి కోసం వస్తారు. మరి ఎందుకు సార్ పనిలేక ఎమ్మెల్యే ఉన్నారా అంటున్నాను. డైరెక్ట్ గా అడుగుతున్నా క్వశ్చన్. 100% డైరెక్ట్ గా అడుగుతున్నా. మాకు రైట్ అండి. ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి పోనా అంటే ఇది తప్పు కదా సార్ అంటున్నా. ఇంట్లో కూర్చుంటే రాష్ట్రం అంతా కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటే ప్రతిపక్ష నాయకుడు అని చెప్తున్నారు మీరు. మీరు ఏం చెప్తున్నారంటే మన ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డికి తెలివి లేదని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? బాడీ మనది తెలివి లేదని స్టేట్మెంట్ ఇస్తున్నారా మీరు? 100% అండి. తెలివితో కూడా ఆయనకు నిజంగానే జ్ఞానం ఉంటే ఒక 5 కోట్లు ఎమ్మెల్సీకి మాట్లాడి 50 లక్షలు ఇస్తూ పట్టుడు రేవంత్ రెడ్డి గారు. వాస్తవం ప్రపంచం చూసింది. ఒక తెలంగాణ ద్రోహులు. కేసీఆర్ గారు మానవతా దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి. మళ్ళీ చెప్పండి. ఇదే స్టేట్మెంట్. కేసీఆర్ గారు మానవతా దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి. రేవంత్ రెడ్డి గారు అంటే డబ్బులు మంచి ఒక ఎమ్మెల్సీ కోసం 50 లక్షలు ఇచ్చి పట్టుబడ్డా గానీ మానవతా దృక్పథంతో జైల్లో వేయలేదు గారు మీరు చెప్తున్నారా? 100% ఆన్ రికార్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. వినండి. వినాలి. అయితే దానిలో మీటింగ్ లో డబ్బులు పంచలేదు సార్? నిజం చెప్పండి. రూపాయి ఇవ్వకుండా 10 లక్షల మంది. కేసీఆర్ గారు కానీ నేను ఏదో లైవ్ చూసాను. పార్టీ కానీ మా కేసీఆర్ గారు కానీ మా పార్టీ కానీ ఈ రోజు వరకు సార్ గుండె మీద చేసుకొని చెప్పండి సార్. రూపాయి సార్ గుండె పైసా అవినీతికి పాల్పడలేదు. ఓటుకు నోటు గాని ఓటుకు మందు గాని సార్ గుండె లేదు. గుండె మీద చేసుకుని ఈ మాట చెప్పండి, నేను ఒప్పుకుంటా. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ది కామన్ మ్యాన్ టాక్ షో. సో మరి మనకి నిన్న మొన్న అయితే మరి రజతోత్సవాలు బీఆర్ఎస్ పార్టీ అయితే చాలా ఘనంగా జరుపుకుందని వాళ్ళు చెప్తున్నారు. సో మరి ఆ రజతోత్సవాలపైన కాంగ్రెస్ని అయితే టార్గెట్ చేయడం జరిగింది. వాళ్ళు ఉత్సవాలు చేసుకోవడం కూడా మంచిదే. ఏ పార్టీ అయినా ఉత్సవాలు చేసుకోవడం సహజం. అదొక ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి తర్వాత రాజకీయ పార్టీగా కూడా మారడం జరిగింది. మరి ఇదే రజతోత్సవ సభలో అయితే మరి కేసీఆర్ గారు చాలా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది మరి కాంగ్రెస్ పైన. సో మీ పార్టీ ఏదైతే ఉందో పార్టీ కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని అయితే మేము కదిలించము అంటూనే చాలా ఘాటైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు అయితే ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి విజయ్ ఆర్య క్షత్రియ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ బాగున్నారా? మరి మీరు అంటే మీ పార్టీ టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ అంటేనే కొంత యాప్ట్గా ఉంటుంది అందరికి కూడా అది. సో లాస్ట్ 2022లో అనుకుంటా బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత మీరు కొంచెం వెనకంజలో వేశారని చెప్పి ప్రజలు అంటున్నారు. సో అని అనుకుంటున్నాం నేను కూడా కామన్ మ్యాన్గా అనుకుంటున్నాను. మరి రజతోత్సవ సభ అయితే అది బీఆర్ఎస్ అయితేనేమో చూసుకుంటూ 3 సంవత్సరాలు, మరి టీఆర్ఎస్ అయితేనేమో 2000 సంవత్సరంలో ఆవిర్భవించింది. సరే, అది ఒక ఉద్యమ పార్టీ నుంచి అదంతా నేను ఇంట్రోలో చెప్పినట్టయితే అది దానికి ఉన్న చరిత్ర. మరి కాంగ్రెస్ పార్టీని అయితే మరి టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అంటే మీ అధికారం కోల్పోయాము అనేటువంటి భావేద్వంతో మాట్లాడారా? ప్రజలకు ఏదో అన్యాయం జరిగిపోతుందని అనుకున్నారా? లేదా ప్రజలు కొంతమంది వచ్చి మిమ్మల్ని కలిసి మరి ఈ ప్రభుత్వం బాగాలేదని ఏమైనా అర్జీలు పెట్టుకున్నారా? ఏం జరిగింది? ఏం చెప్తారు మీరు? ఏమి జరిగినా కూడా నిన్న 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మా పరిపాలన పోయి కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత ప్రజలకు మా నాయకులు, ప్రజానాయకులు, వ్యవస్థాపక అధ్యక్షులు, భారతదేశంలోనే రాజకీయవేత్తల్లో పేరెన్నికైనటువంటి ప్రపంచ స్థాయి నాయకుడు మా కేసీఆర్ గారికి ప్రజలకు మధ్యలో కొద్దిగా ఈ అగాధం ఏర్పడ్డది. అగాధం ఏందయ్యానంటే ప్రజలు ఒకటి తెలిస్తే ఒకటి జరిగింది, తాను ఒకటి తెలిస్తే ఒకటి జరిగింది అనే ఒక ఆలోచన విధానం కన్ఫ్యూజన్ క్రియేషన్లో ఉండింది. అయితే అది దాదాపుగా మరి
కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అంటే ఆయన అధికారాన్ని కోల్పోయాడు అనే బాధ ఎప్పుడు పడలేదు. అధికారం ఆయనకేం కొత్తగా ఏం కాదు. రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టి తెలంగాణ వాదాన్ని ఒక ఊపు మీద తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కాబట్టి ఆయనకు అధికారం అనేది కొత్త కాదు. అయితే అందులో భాగంగా ఆయన అధికారాన్ని కోల్పోయాడనే బాధ కంటే అభివృద్ధి చెందుతున్న తెలంగాణను నా ప్రజలే వాళ్ళ కళ్ళతో వాళ్ళ వేళ్లతో వాళ్ళ కళ్ళను పొడుచుకున్నట్టు అయిపోయింది అనే బాధనే తప్పిస్తే ఆయనకి వేరేది ఏం లేదు. అంటే ప్రజలు పిచ్చోళ్ళు అంటారా? అంటే మొన్న 10 సంవత్సరాలు మరి ఏం చెప్తారు మరి? అది మీరు వ్యంగ్యంగా మాట్లాడితే లేదు, ఖచ్చితంగా నేను కామన్ మ్యాన్, నేనే అడుగుతున్నా సార్. మీరు ఏమైనా మాట్లాడతారండి, మీరు మీడియా కదా, మీరు ఏమైనా మాట్లాడితే నేనేం చెప్తా అంటే ఒక జర్నలిస్ట్ కాదు, ఒక టీవీ ఛానల్, ప్రస్తుతం నా షో పేరే ది కామన్ మ్యాన్ టాక్ షో. కామన్ మ్యాన్ గా నేనే అడుగుతున్నా, చెప్పండి. ఎస్, కేసీఆర్ గారు అనే వ్యక్తే కామన్ మ్యాన్, ప్యూర్లీ కామన్ మ్యాన్. ఎట్లా కామన్ మ్యాన్ అయిందంటే ఆనాడు మొదట కాంగ్రెస్ల నుండి మొదలుపెట్టిన రాజకీయ ప్రస్థానం ఆ ఢిల్లీ పార్టీ దబ్దబాలో తెలంగాణ ప్రజలను బాగుపరచడానికి మరి ఆనాడు నాదెండ్ల భాస్కరరావు గారి ఆలోచన విధానంతో తెలుగుదేశం పార్టీ ఏర్పాటైతే ఎన్టీ రామారావు గారు రాగానే మరి మా నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు, ఎమ్మెల్యే అయ్యారు, స్పీకర్ అయ్యారు, మంత్రి అయ్యారు, అన్ని మీకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. తర్వాత పదవి లేదు, తర్వాత పార్టీ పెట్టారు, అది కూడా తెలుసు. ఎస్. సో అయితే కామన్ మెన్ థింకింగ్ ఏ నాయకుడికి ఉన్నది అని అంటే ఎవరైతే పార్టీ పెట్టి అధికారంలోకి తెస్తారో ఆయన్నే ఒరిజినల్ కామన్ మెన్. అది ఎవరైనా కావచ్చు. ఈరోజు మీరు నాదెండ్ల భాస్కరరావు గారిని చూడండి, ఎన్టీ రామారావు గారిని చూడండి, చంద్రబాబు గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆయన మొదలు కాదు కదా, ఆయన మొదలు కాదు, ఆయన వ్యవస్థ పెట్టిన పార్టీని ముందు తీసుకెళ్లారు. ఈజీ ఒక రకంగా చెప్పాలంటే పార్టీ గ్రాబర్. చంద్రబాబు నాయుడు గారికి మేము ఆ విధమైనటువంటి స్థానం మేము ఇవ్వం. అదేలేండి, జగన్ గారికి ఇవ్వచ్చు, మీరు ఇచ్చారు. జగన్ గారు అనేట ఆయన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీలో ఆయనను ముఖ్యమంత్రిగా చేయనందుకు గాను, తర్వాత వాళ్ళ నాన్నను అవమానపరిచినందుకు గాను, వాళ్ళ కుటుంబాన్ని అవమానపరిచినందుకు గాను ఆయన 10 సంవత్సరాలు కష్టపడి ప్రజల మధ్యలో ఉండి జగన్ గారు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యి గ్రేట్ కదండి. అది కూడా అది గొప్పతనం అంటున్నాం. మేమేమంటున్నాం అంటే మీరు అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారికి ఆ హోదా రావాలంటే వాళ్ళ మామ పెట్టినటువంటి పార్టీ లేదు, వాళ్ళు అంటారు మామ పెట్టినట్టు, ఆయన పెట్టలే. ఆయన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, ప్రజల మధ్యలో మంచి చరిష్మా ఉండే ఎన్టీ రామారావు గారికి కాబట్టి మన తెలుగోడు ఆ తెలుగులో ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి వచ్చినటువంటి నాయకుడు అని చెప్పి ప్రజలందరూ నమ్మారు. నాదెండ్ల భాస్కరరావు గారు వ్యవస్థాపక అధ్యక్షులు, వ్యవస్థాపకులు ఆయన్నే. సో నీతి నియమం నిబద్ధత కలిగినటువంటి నాయకులు నాదెండ్ల భాస్కరరావు గారు. దాని తర్వాత ఒకే కులం నుండి ఒకే మంత్రి ఉండాలా, అన్ని కులాలకు సమానత్వం ఉండాలని చెప్పి ఆనాడు మన నాదెండ్ల భాస్కరరావు గారి ఒక సిద్ధాంతం అది. కాబట్టి నేను కమ్మని నీవు కనమే బ్రదర్, మీరే ఉండండి, ఎందుకంటే మీరు ఉండడం వల్ల 9 నెలల్లో వచ్చింది, నేనుంటే ఏ 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో పట్టేది ఉద్యమం చేసి తెలుగుల మధ్యలో తిరిగి చేయడానికి. కానీ మీ వల్ల మీరు మరి సినీ పరిశ్రమలో మేటి నాయకులుగా ఉన్నారు కాబట్టి, మిమ్మల్ని నమ్మి ఓట్లేసారు కాబట్టి మీరే ముఖ్యమంత్రి కావాలని చెప్పి ముఖ్యమంత్రి చేసిన ఘనత నాదెండ్ల భాస్కరరావు గారు. చాలా గొప్ప చరిత్ర. నాకు తెలిసినటువంటి చరిత్ర నాదెండ్ల మనోహర్ గారి ఫాదరే నాదెండ్ల భాస్కరరావు గారు. నాకు సంబంధించి ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే ఏదో అమెరికాకు వెళ్ళినప్పుడు నాకు తెలిసిన చరిత్ర అయితే ఈయన ఆ పదవిని గుంజుకున్నటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడున్నటువంటి గవర్నర్ సమక్షంలో ప్రూవ్ చేసుకునే విధంగా చేశారు. మంచోడు కాదని చాలా మంది చెప్తారు, మీరేం చెప్తారు? అసలు ఒరిజినల్ చరిత్ర ఏంటంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు అన్నదమ్ములుగా ఉన్నటువంటి గురు శిష్యులుగా ఉన్నటువంటి ఏది సంబంధము నాదెండ్ల భాస్కరరావు గారిది, ఎన్టీ రామారావు గారిది. వాళ్ళు గొప్ప నాయకులు ఇద్దరు కూడా. వాళ్ళిద్దరి మధ్యలో పొరపొచ్చాలు చంద్రబాబు నాయుడు గారు సృష్టించడం వల్ల ఆయన అక్కడ వెళ్ళడం, దాని తర్వాత వాళ్ళ మధ్యలో లేనిపోంది సృష్టించి ఇద్దరి మధ్యలో పడి రాకుండా చేయడము. 92 మంది ఎమ్మెల్యేలు నాదెండ్ల భాస్కరరావు గారు ముఖ్యమంత్రిగా ప్రకటించి అక్కడ గవర్నర్ గారికి లెటర్ ఇవ్వడం వల్ల జరిగింది తప్పిస్తే అది కుట్ర కాదు, కుతంత్రం కాదు. ఆయన వెంటనే 4 రోజుల తర్వాత దిగిపోయింది కదా, మీకు తెలుసు కదా. కాబట్టి నేను ఏమంటున్నానంటే కుట్రలు కుతంత్రాలు ఈ కుర్సీ కోసం, ముఖ్యమంత్రి కుర్సీ కోసము, ప్రధానమంత్రి కుర్సీ కోసము చేసినటువంటి ఎత్తుగడలలో ఎప్పుడు కూడా అక్కడ
చంద్రబాబు నాయుడు గారిని మేము లెక్కలకు తీసుకున్నాం. నేనేమంటున్నా అంటే రాజకీయ పార్టీల్లో కుట్రలు కుతంత్రాలు చేసి సీటు కోసం సహజం ఇట్లనే చేస్తారని నేను అంటున్నా. అందుకే పాతకాలంలో మనం చదువుకున్న కాలంలో అంతే. ఔరంగజేబు గారిది ఒక కథ ఉంది. ఉమ్, ఆయన చరిత్ర ఉంది, కథ కాదు చరిత్ర ఉంది. తన సొంత తండ్రినే హతం చేసి ఈ కృషి కోసం చంపినటువంటి చరిత్ర. ఈ ప్రజాస్వామ్యంలో కూడా అలాంటి ఔరంగజేబులు చాలా మంది ఉంటారు. ప్రజలకు వాళ్ళని గమనించాలి, వాళ్ళని మనం గమనిస్తూ ఉండాలన్నట్టు. వాళ్ళు పుట్టుకేంది, వాళ్ళ పూర్వోత్తరం ఏంది, ఏ పార్టీలోకి వెళ్ళి ఎట్లా వచ్చారు, ఏం సంగతి, ఇవన్నీ చూడాలి. అయితే చెప్తూ నేను ఎందుకు ఆ ముచ్చట తీసినట్టు, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీ ఈ విధంగా అయితే వచ్చిందో, మరి తెలంగాణ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం కోసం ఒక పార్టీ రావాలని తలంచి సింగిల్ పార్టీ ఎజెండా తోటి టిఆర్ఎస్ పార్టీ పెట్టి పునాదుల నుండి నిర్మాణం చేసుకొని ఉద్యమ పార్టీ పునాదుల నుండి నిర్మాణం చేసుకొని ఉద్యమాలు ప్రపంచంలో 100 ఏళ్ళు 200 ఏళ్ళు నడిచిన ఉద్యమాలు కూడా మీరు చూసి దానికి 150 సంవత్సరాలు దానికి ఒక రాజకీయ కోణంలో ఒక కేంద్ర బిందువై ప్రత్యేకమైన యుద్ధాన్ని ప్రకటిస్తే తప్పిస్తే ఏ రాజ్యంలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా, ప్రపంచంలో ఎక్కడ కూడా ఉద్యమాలు మరి ఫలితాలు సాధించలేవు, మీకు తెలుసు. కాబట్టి తెలంగాణ గడ్డ 75 ఏళ్ల పోరాటం ఎప్పటి వరకు 2014 జూన్ 2 వరకు. తెలంగాణకు స్వాతంత్రం నిజంగా ఎప్పుడు వచ్చింది అంటే జూన్ 2 2014 రోజు వచ్చిందే తప్పిస్తే 1948 సెప్టెంబర్ 17 కాదు. ఇది వాస్తవం, ఇది నమ్మాల్సిన అవసరం. అప్పటికి నిజాములు ఉన్నారు హైదరాబాద్ లో కాబట్టి నమ్మాల్సిన అవసరం ఉంది. అంటే స్వాతంత్రం భారతదేశానికి 47 ఆగస్టు 15కి వస్తే ఒక సంవత్సరం నిజాం ద్వారా మరి మనకు సంవత్సరం పట్టింది రావడానికి. దాని తర్వాత నిజాం నుండి వస్తేనే కనీసం ఒక టర్మ్ కూడా కాక మునిపే మళ్ళీ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతోటి మళ్ళీ తెలంగాణను విలీనం చేయడం ఇక అయిపోయింది. ఇంకేముంది చేతిలో అంటే పరాయిల పాలన అయిపోయింది. అంటే మహమ్మదీయుల పాలన అయిపోయి, ఇంగ్లీషుల పాలన అయిపోయి, ఆంధ్ర పరిపాలన రావచ్చు. అంటే 3 తరాల పరిపాలనను ఈరోజు మరి తెలంగాణ ప్రజలు 75 సంవత్సరాలు మోసిరు. దాన్ని ఈరోజు ఒక వీరుడుగా ఒంటి చేత్తోటి. ఇక్కడ ఒక ప్రశ్న సార్, చిన్న డౌట్ కామన్ మ్యాన్గా. 1980లో నుంచే నాకు తెలిసిన చరిత్ర చెప్తున్నప్పుడు నేను లేను కాబట్టి 1980లో నుంచే రాజకీయ రంగ ప్రవేశం కొంచెం అటు ఇటుగా, అంటే 84లోనే ఏమో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టారు. మీరు చెప్పేది ఏంటంటే ఆంధ్ర పెత్తందారైతనం ఎప్పుడైతే మనకి 48లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, అంటే తెలంగాణకు సంబంధించి కానీ ఈ రెండింటిని కలపడానికి, సరే అది వేరే ఉద్యమం, దాని గురించి మాట్లాడదాము. అంటే ఈయన మరి ఆంధ్ర పార్టీ అని చెప్పి ఎన్టీఆర్ గారి దగ్గర చేరి మరి ఎందుకని చేరారంటారు? అంటే ఆయనకు అప్పుడు తెలివి లేదంటారా? ఏం చెప్తారు కేసీఆర్ గారికి? అంటే యాక్చువల్లీ ప్రాక్టీస్లో, అంటే ప్రాక్టీస్ తోటి అనుభవం వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఎస్, ఎగ్జాక్ట్. ప్రాక్టీస్ తోటి అనుభవం వస్తుంది. అనుభవం వల్ల జ్ఞానం వస్తుంది. ఆ సంపూర్ణ జ్ఞానం మేలంటే మరి పరిశోధన పరిష్కార మార్గాలు వెతకాల్సి వస్తుంది. అది సొంత సమస్య కావచ్చు, అందరి సమస్య కావచ్చు. అందులో మరి నాయకులుగా రాటు తేలుతారు. అందులో మనం చూసిన చరిత్రలో మానవులు ఎంతో మంది వచ్చారు. అంటే అప్పటికి అంత అవగాహన లేదు ఈ రకంగా ఉంటుంది అని కేసీఆర్ గారు. ఎగ్జాక్ట్లీ. ఆయన కూడా ఒక స్టూడెంటే కదా, ఆయన స్వయంభూ కాదు కదా, అది రాంగ్. అది మనం సరే ఎప్పుడు కనువిప్పు కలిగిందంటారు? అయితే ఆ సందర్భంలో ఏంటంటే 1956 నవంబర్ 1 తారీఖు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైందో, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన నాటి నుండి పట్టుకొని పెద్ద మనసుల ఒప్పందం నిర్వీర్యం అయిపోయిన తర్వాత మరి గో బ్యాక్ ఇడ్లీ ఉద్యమం ఏదైతే వచ్చిందో అది మీకు తెలుసు. దాని తర్వాత మళ్ళీ జై ఆంధ్ర ఉద్యమం వచ్చే, జై తెలంగాణ ఉద్యమం వచ్చాయి. ఈ 3 పరిణామ క్రమాలలో జరిగిన పరిస్థితులు అన్నింటినీ కూడా అవగాహన కేసీఆర్ గారు చేసుకున్నారు. కాబట్టే పార్టీ పెట్టాల్సి వచ్చింది. అంతకుముందు ఈరోజు తెలంగాణ ఎప్పుడో వచ్చింది, మళ్ళీ పోయింది. ఎప్పుడు వచ్చింది? తెలంగాణ ప్రజాసమితి అనే పార్టీ ఏర్పాటై 16 మంది ఎంపీలకు దాదాపు 11 మంది ఎంపీలు గెలవడం జరిగింది. ఆనాడే తెలంగాణ వచ్చింది. అంటే ఒకసారేమో నెహ్రూ గారేమో కావాలని చెప్పి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు లొంగిపోయి తెలంగాణను ఆంధ్రతోటి కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసి ఆనాడు సంపేషుడు. ఇదే కాంగ్రెస్, ఇదే నెహ్రూ ఫ్యామిలీ. దాని తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ గారి పరిపాలనలో మరి ఆ విధంగానే మళ్ళీ వచ్చిన తెలంగాణను ప్రజలందరూ మ్యాండేట్ ఇచ్చింది. మాకు స్వరాష్ట్రం కావాలి, మాతోటి ఈ ప్రాంతీయ తత్వంతో వివక్షతోటి మేము విసిగి వేసారిపోయినాము. కాంగ్రెస్ పెద్ద మనసుల ఒప్పందం నిర్వీర్యం అయిపోయింది. మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ సమస్య కూడా వీళ్ళు పరిష్కరిస్తలేరు అని చెప్పేసి వాళ్ళు మ్యాండేట్ ఇచ్చారు కదా. అన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఇదే తెలంగాణ నాయకుల మధ్యలో సీఎం కుర్సీ పంచాయతీ పెట్టేసేసి ఆశ చూపి చెన్నారెడ్డి గారికి సీఎం కుర్సీ ఇస్తామని చెప్పే వరకు అది ఖతం అయిపోయింది. మీ అందరికీ ప్రపంచానికి తెలుసు. అంటే ఆయన సీఎం సీట్ తీసుకుని పోరాటం ఆపేసి ఏం చెప్తారు మీరు? ఆ ఎంపీలను భయపెట్టి ఇవ్వడం.
అంటే ఎట్లా మీరు భయపెట్టిందంటారు? ఎట్లా టికెట్ భయపెడతారు? ఇచ్చింది ఎవరండి? టికెట్ ఇచ్చింది సార్ టికెట్ ఇస్తారు కరెక్టే, ఏం భయపెడతారు నాకు టికెట్ అర్థం కాలేదు, అది టికెట్ కూడా ఇచ్చింది చెప్పండి. ఎవరు? ఇప్పుడు టికెట్ ఇచ్చేది వాళ్ళు. ఏదో తర్వాత చెప్తారులేండి, అందులో నిజం ఉంటుందో నాకు తెలియదు కానీ ఏదో ఇందిరాగాంధీ గారు పిలవడం, లేకపోతే చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళని పిలవడం, ఒక ఫైల్ చూపించడం, ఫోటోలు చూపించడం, వీళ్ళు వెనక అది ఎంత నిజం ఉందో నాకు తెలియదు. అప్పుడు మీడియా లేదు, లేకపోతే అప్పుడు నేను లేను. ఏం చెప్తారు మీరు? అయితే దానిలో 11 మంది ఎంపీలకు వాళ్ళు ఏం చేశారు అని అంటే భయభ్రాంతులకు గురి చేశారు. ఎందుకు? మన దగ్గర 1940 నుండి ఎర్రజెండా పార్టీల దబ్దబా ఉన్నమాట వాస్తవం. ఎర్రజెండా పార్టీలు కమ్యూనిస్ట్ జనాల కోసం, కమ్యూనిస్ట్ పార్టీలు చాలా వేవ్ క్రియేషన్ చేసి ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన మాట వాస్తవం. తెలంగాణ వాదాన్ని నిలబెట్టడంలో దాని ప్రధాన పాత్ర. అన్నప్పుడు మిమ్మల్ని నక్సలేట్లుగా చేసి చంపేస్తామని చెప్పి భయపెట్టి ఇవ్వడం కూడా జరిగింది ఎంపీలను. ఆ దినం అప్పుడప్పుడు విద్య అందుతూ ఉన్నది తెలంగాణ ప్రజలకు, నాయకులకు. భయపడిపోయి వాళ్ళు కునరిల్లిపోయారు. వచ్చిన తెలంగాణ రాకుండా చేసింది ఇందిరాగాంధీ గారు. మొదలేమో నెహ్రూ గారు ఖతం చేసే వచ్చిన తెలంగాణను సపరేట్గా ఉందమరు బాబు అని అంటే మళ్ళీ భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు అని చెప్పేసి తెలుగు వాళ్ళందరినీ కలిపే. మరి భాషా ప్రాతిపదిక రాష్ట్రాలే అన్నప్పుడు మరి హిందీ రాష్ట్రాలు 5 రాష్ట్రాలు ఎట్లుంటాయి, 8 రాష్ట్రాలు ఎట్లా ఉంటాయి? హిందీ బెల్ట్ అంతా ఒకటే కదా, ఒకే రాష్ట్రం చేయొచ్చు కదా. చేయొచ్చు. మరి ఎందుకు చేశారంటే నాకున్న దాని ప్రకారం పరిపాలన సౌలభ్యం కోసం, జనాభాని కొంత ఆ సౌలభ్యం కోసమే ఇదిగో ఈ రాష్ట్రంలో ఒక 5 కోట్లు, ఈ రాష్ట్రంలో 4 కోట్లు, 7 కోట్లు ఈ రకంగా చేశారని అనుకోవచ్చు కదా. నాకు అదే అర్థమైంది. లేదు అట్లా లేదు. అదే అర్థమైంది. అక్కడ వివక్షత దక్షిణాది రాష్ట్రాల మీద ఇప్పటికీ వివక్షత ఉంది. ఇప్పటికీ ఏ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా కూడా ఇప్పటికీ కూడా వాస్తవంగా ఆ వివక్షత ఉన్నమాట వాస్తవం. అయితే ఆనాడు వచ్చిన తెలంగాణ ఇందిరమ్మ ఇయ్యకపాయే, మళ్ళీ దాని తర్వాత ఎవరు దిక్కులేరుగా తెలంగాణ ప్రజా సమితి నీరు గారిపోయింది. దాని తర్వాత గోస చూడలేక మరి కేసీఆర్ గారు ఇంకా నేను సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి, ఆయన ఏ పార్టీకి రాజీనామా చేసి? తెలుగుదేశం పార్టీకి రాజీనామా. పదవి ఇవ్వకపోవడం వల్ల, లేకపోతే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల? పదవి ఇప్పుడు కూడా ఇంతకుముందు కూడా నేను అన్నానండి, కేసీఆర్ గారికి పదవి అనేది నన్ ఆఫ్ ది మ్యాటర్ అండి. ప్రజలకైతే పైసలు చాలా సార్లు ఖర్చు అయినాయి దానివల్ల, నేను కూడా అంటాను. లేదు ఎన్నిసార్లు రాజీనామా చేస్తే అన్నిసార్లు పైసలు ఖర్చు పెట్టాలి. దాంట్లో జరిగిన పరిణామం ఏంటంటే నాకు తెలివి లేదు. 1999 2004 టర్మ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అయితే 1999 మేనిఫెస్టో సంపూర్ణంగా కేసీఆర్ గారి రచనతో వచ్చినటువంటి మేనిఫెస్టో. అది ఎందుకు వచ్చింది అని అంటే తెలంగాణ ప్రజల కష్ట నష్టాలకు పరిష్కార మార్గాల మేనిఫెస్టోలో ఉన్నాయి. అది ఇస్తామని చెప్పి నమ్మవలికినటువంటి చంద్రబాబు నాయుడు. మొట్టమొదటిసారి డైరెక్ట్ ఎలక్షన్ కు వస్తున్న చంద్రబాబు. అంతకుముందు ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి 1 year అయిపోయింది అప్పటికి. దాని తర్వాత 95లో ఆయన చనిపోయినట్టున్నారు. నేను ఎలాగైనా ముఖ్యమంత్రి కాకపోతే నా విలువ ఉండదు అని చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నటువంటి ఎలక్షన్. అందులో భాగంగానే సమయం బాగుంది, తెలంగాణ ప్రజలకు నేను ఏమన్నా చేయాలా ఈ పార్టీలో ఉన్నందుకు, అధిష్టానాన్ని ఒప్పించి పరిష్కార మార్గాలు వెతికితే పోతుంది అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు సావధానంగానే ఆయన మేనిఫెస్టోని తయారు చేసి ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత పరిణామ క్రమాలు ఏంటంటే సీఎం కుర్చీ వచ్చిన తర్వాత తెలంగాణనే గిలంగాణనే అన్నాడు ఈయన. ఏం తెలంగాణ బై, ఏముంది బడ్జెట్ అలొకేషనే కదా, చేద్దాం ఏదో ఒకటి. కానీ ఇన్ని సమస్యలు మొత్తం అంటే బడ్జెట్ తెలంగాణకే పెట్టేసేస్తే ఇంకేం చేస్తామనే ఉద్దేశంతో ఆయన వ్యంగ్యంగా మరి కేసీఆర్ గారిని అవమానపరచడం జరిగింది. ఆయన ఏదైతే విద్యుత్ విషయంలో కావచ్చు, నీటి విషయంలో కావచ్చు, వ్యవసాయం విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయాలలో కూలంకషంగా ఆయనతోటి వాదోపవాదాలకు దిగిన తర్వాత ఆయన ఒక మంత్రి, వాస్తవం మీరు అన్నట్లో కూడా తప్పలేదు, వాస్తవం. ఇప్పుడు నేను ఒక మంత్రిని అయితే నాకున్న కెపాసిటీ వేరు, నాకున్న ఫ్లెక్సిబిలిటీ వేరు. ఆ ధనాన్ని నా ప్రాంతాన్ని ఖర్చు పెట్టుకునే కెపాసిటీ వస్తుంది రాజ్యాంగబద్ధంగా. తప్పేం లేదు. కేసీఆర్ గారు పదవి ఆనాడు అడిగిందే మాట వాస్తవమే. ఒకటి ఇవ్వలేదే అనుకుందాం, ఒక స్పీకర్ గా డిప్యూటీ స్పీకర్ గా ఇస్తే ఆయన లాక్ చేసినట్టు కదా. అంటే ఇది కుట్రనా కాదా? అంటే అధికారం ఏముండదు, మనం ఏం చేసుకోలేమనా మీరేం చెప్పేది? అట్లా కాదండి. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు, ఒక సూపర్ సోనిక్ మైండ్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు, ఆయనకు ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అదే ఒక మంచి మంత్రి పదవి ఇవ్వలేదండి, అదే ఒక మంచి శాఖ. లేదు అట్లా కాదు, శాఖ అని కాదు. విషయం ఏంది, శాఖ వస్తే ఎట్లయినా అభివృద్ధి చేసుకోవాలంటే అనుకుందాం. ఈయన డిప్యూటీ స్పీకర్ గా పెట్టాడు, ఓకేనా, ఏమై కరెక్ట్? ఈయనకి మంత్రి పదవి ఇవ్వలే అనుకుందాం. మరి మేనిఫెస్టో ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తాడు? ఆడ అడిగేటోళ్ళు లేకపోతే, అంటే ఎవరైతే వ్యూహకర్త ఉన్నారో తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రాంతపు ప్రయోజనాల కోసం
ఎవరైతే వ్యూహకర్త ఉండి మేనిఫెస్టోను రాసిన వ్యక్తిని డిప్యూటీ స్పీకర్ గా పెడితే మరి అడిగేటోడు ఎవడో అంటున్నాడు నేను, మీరు చెప్పండి నాకు. అడిగేవాళ్ళు లేడు కదా. మేనిఫెస్టోలు 99% మంది ఎవ్వరు చదవరు ఓపెన్ స్టేట్మెంట్. ఎవరితోటి సంబంధం లేదు సార్. ఇప్పుడు తెలంగాణ మేనిఫెస్టో ఎందుకు చేస్తారు సార్ జనరల్ గా? అంటే దీంట్లో టాపిక్ వచ్చింది కాబట్టి డైవర్ట్ అవుతుంది, కానీ మేనిఫెస్టో ఎందుకు చేస్తారు జనరల్ గా? మేనిఫెస్టో అనేది ఎవరైనా కూడా ప్రజల వద్దకు వెళ్ళేటప్పుడు మా సమూహం ఇది, మా పార్టీకి ఇది, మేము రాజ్యాంగం పరిధిలో మేము ప్రభుత్వంలోకి, మీరు ఒకవేళ మాకు ఆశీర్వదిస్తే ప్రభుత్వంలోకి మేము వస్తే మీకు ఈ మంచి పనులు మీకు చేస్తాము, మీకు సేవలు అందిస్తాం అనేది దట్ ఈస్ ద మేనిఫెస్టో. అదే ఇన్ని డబ్బులు ఖర్చు పెడతాం అంటే బడ్జెట్ అలొకేషన్ అంటే ప్రజా అవసరాలు ఎన్నో ఉంటాయి. అంటే ఏది మొదటి ప్రాధాన్యము, ఏదే రెండో ప్రాధాన్యం, ఒక సిస్టమ్. మేనిఫెస్టోలో చాలా మేనిఫెస్టోలు జరిగినాయి ఇప్పటిదాకా సిస్టమ్. అదే చెప్తున్నాం, ప్రతి ఇయర్ సారీ 5 సంవత్సరాలకు వస్తూనే ఉంటాయి పార్టీలు. కొత్తగా ఎలక్షన్లు వచ్చినప్పుడు వస్తూనే ఉంటాయి. అసలు ఏ పార్టీ ఎట్లా పడితే అన్ని డబ్బులు ఉంటాయి, ఏ ఉండవు. అదే ఆ డబ్బుల అలొకేషన్ లో మొదటి ప్రాధాన్యం, రెండవ ప్రాధాన్యం, మూడవ ప్రాధాన్యం అని ఉంటది. కుటుంబంలో కూడా యాజ్ ఏ ఫాదర్ గా మీరు కూడా నేను కూడా కుటుంబానికి ఎంత డబ్బు అవసరం, దీన్ని పోల్చొద్దు దయచేసి. దాని గురించి ఇంకో టాపిక్ మాడదాం, ఎందుకు పోల్చు అనేది కూడా ముచ్చట తర్వాత. అయితే టాపిక్ డైవర్ట్ అవుతుంది. చంద్రబాబు గారు అయితే దాంట్లో ఒక కుటుంబము, మన కుటుంబం అయితే కుటుంబాల సమూహమే రాష్ట్రం. రాష్ట్రానికి బడ్జెట్ అలొకేషన్ అనేది ముఖ్యమంత్రి గారు చేస్తారు. దానికి ఒక మండలి ఉంటుంది, మంత్రి మండలి ఉంటుంది. కాబట్టి గవర్నర్ గారు అనుమతిస్తారు, రాష్ట్రపతి సంతకం పెడతారు, అయిపోద్ది ఇది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు జరిగిన మోసం అంటే, ఇటు నువ్వేమో పాలసీస్ తయారు చేస్తే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయవు. నేను అడగడానికి ఏమో నాకు అవకాశం ఇవ్వు. ఎమ్మెల్యే ఉంటే అడుగుతా, నేను నాకు మంత్రి పదవి ఇయ్యకు. నీకు అర్థమైందా? నేను ఎమ్మెల్యే ఉంటే నేను అడుగుతాడు కాబట్టి లాక్ చేయాలా. ఇప్పుడు అర్థమైంది కదా. చాలా మంది దీనికి ఆన్సర్ ఇవ్వలేకపోయిండ్రు. చాలా సార్లు ఎంతో మంది ఇది ఆయనకు మంత్రి పదవి ఇయ్యనందుకు ఆయన అలిగి రాజీనామా చేసిండు కాదు, ఆయన మొత్తం సీజ్ పవర్ చేసిరు. ఆయన డిప్యూటీ ఇస్తే సార్, డిప్యూటీ స్పీకర్ ఎట్లా అడుగుతారండి? ఎమ్మెల్యేగా వచ్చి కూర్చొని కూడా ఇప్పుడు స్పీకర్ చైర్ చేస్తున్నారు అనుకోండి, అడగకుండా ఎట్లుంటుంది? దానికి అథారిటీ లేదు, ప్రోటోకాల్ లేదు, ప్రోటోకాల్ లేదు. లేనప్పుడు దీంట్లో లూపులు ఉందని కూడా అంట. ఎందుకంటే నేను ఇప్పుడు సపోజ్ కేసీఆర్ గారు నా నియోజకవర్గం ఎమ్మెల్యే, నా సమస్య ఎవడు అడగాలంటున్నా నేను. ఆయన సమస్య పేపర్ మీదనే అడగాలి కానీ వాయిస్ లేదండి. పేపర్ మీదనే అడగాలి. నువ్వు ఏం చేసినా నువ్వు గలమెత్తడానికి వీలు లేదు కదా. నువ్వు స్పీకర్, అందరికి నాయకుని, సభానాయకుడు నువ్వు. ఇంక నీకేం లేదు. నువ్వే పంచాయతీ చెప్పి పెద్ద మనిషి అయినాక ఇప్పుడు నువ్వు అడ్వకేట్ ఎట్లయితావు? నువ్వు జడ్జి అయిపోయినావు. నువ్వు అడ్వకేట్ ఎట్లయితావు? అడ్వకేట్ అనేవాడు క్వశ్చన్ రైజ్ చేసి దాన్ని అవగాహన కల్పిస్తాడు ప్రభుత్వానికి, ప్రజలకు అవగాహన కల్పిస్తాడు. ఈ సమస్య వల్ల ఈ మేలు జరుగుతుంది కాబట్టి బడ్జెట్ను అలోకేట్ చేయమని కొట్లాడగలుగుతాడు. కాబట్టి ఆయనను మొత్తం సీజ్ పై అంటే ఆయనను కొట్లాడకుండా ఆయనను సీజ్ చేశారు, లాక్ చేశారు. కావాలని చంద్రబాబు తొక్కేశారు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు తొక్కేసినందుకు గానే తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా, ప్రాంత ప్రయోజనాల దృష్ట్యా కేసీఆర్ గారు దానికి రాజీనామా చేసి మరి సింగిల్ పాయింట్ ఎజెండా, ఏది స్వరాష్ట్రం తెచ్చుడా నేను చచ్చుడా అనే సింగిల్ పాయింట్ ఎజెండా తోటి ఆయన పార్టీ పెట్టి, టీఆర్ఎస్ పార్టీ పెట్టి చేసిన ఉద్యమం మీకు అందరికీ కూడా తెలుసు, కళ్ళ ముందల ఉంది. రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చే లోపలనే జరిగిన పరిణామాలు ఏంటంటే, ఒక్క కేసీఆర్ నిలబడితే అన్ని పార్టీలు అతలాకుతలమైనాయి. ఏనాడు జ్ఞాపకం రానటువంటి. అంటే మీ ఉద్దేశం అతలాకుతలం కావాలని కోరుకుంటున్నారా? అలా ఉంటే బాగుంటుంది అనుకుంటారా? ఏం చెప్తారు? లేదండి, అతలాకుతలమైనాయి అంటే చూడండి అంటున్నంటే, ఇక్కడ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఇరు వర్గాలు ఇవి. పార్టీల పరంగా కానీ, ఏ కమ్యూనిటీ పరంగా కానీ వీళ్ళకి పచ్చిగడ్డి చేస్తే మండుతుంది. కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఓన్లీ కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని పెట్టి నిలబడితే జరిగిన పరిణామాలు ఏమేమిటి చెప్తా ఉన్నా నేను మీకు. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటైపోయి ఒకటే పార్టీ 43 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి సోనియామ్మ దగ్గర తెలంగాణ మనం ఇస్తామని చెప్పించే, రాష్ట్రపతి గారి దగ్గరకు అప్లికేషన్ ఇప్పించే. దీన్ని ఏమంటారండి మీరు చెప్పండి? అంటే ఈ రోజు కూడా ఏనాడు గెలవనటువంటి వాళ్ళు, తెలంగాణ కోసం పట్టింపే లేనటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే కేసీఆర్ గారు నిలబడ్డందుకు టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలి. కాబట్టి మన ఇద్దరం కూడా డబుల్ గేమ్ ఆడాలని ఇద్దరు ఆనాడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి డ్రామా మరి మొత్తం దాదాపు ప్రాణాలు కూడా ఫనంగా పెట్టి. అంటే ఒక్క నిమిషం సార్, ఇదే ముగ్గురు కేసీఆర్ గారు కావచ్చు, అదే చంద్రబాబు గారు కావచ్చు, అదే రాజశేఖర రెడ్డి గారు, ముగ్గురు ఒకటే పార్టీ నుంచి వచ్చారు. దేని నుంచి వచ్చారు? పార్టీ వేరండి. పార్టీలు ఇప్పుడు నేను కూడా ఒక పార్టీలో ఉన్నా.
నేను కూడా ఒక పార్టీలో ఉన్నా. ఉమ్, రేపు పొద్దుగాల నాకు నచ్చలేదు అనుకో, ఉమ్. నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది, నేను నాకు ఇష్టమైన పార్టీలకు నేను వెళ్ళొచ్చు. అది కాదు కదా. అదే ఎండ్ల పడతాను పోయి ఈ నువ్వు ఏ పార్టీ మంచిదని పార్టీలోనన్నా చెప్తారు. నో 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 అదే చెప్తారు. నువ్వు ఏ పార్టీలోనన్నా ఉండు, నీవు ఎంచుకున్న లక్ష్యం ఒకటే అయి ఉండాలా. ఉమ్. కేసీఆర్ గారి లక్ష్యం తెలంగాణ వదం. అంటే పార్టీని చూసి దిస్ ఈజ్ కాకుండా ద సెంట్రల్ పాయింట్. మీరు ఒక్కటి చెప్పండి సార్, పార్టీని చూసి కాకుండా వ్యక్తిని చూసి ఓటేయాలంటారా, పార్టీని చూసి అంటారా, ఏం చెప్తారు విజయార్య గారి క్లారిటీగా చెప్పండి ఇక్కడ. ఒకటండి, ప్రజలకు వెసులుబాటు ఉంది. వ్యక్తిని చూసి అయినా ఓటు వేయగలుగుతారు వాళ్ళు, పార్టీని చూసి అయినా ఓటు నా వేయగలుగుతారు. స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే చెప్పండి. సపోజ్ ఇప్పుడు మీరు ఒక పార్టీలో ఉన్నారు సార్, నేను మిమ్మల్ని చూసి ఓటేయాలన్నా పార్టీని చూసి ఓటేయాలన్నా, స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే ఆన్సర్ చెప్పండి. అందు గురించి రాజ్యాంగం మనకి ఏం హక్కు కల్పించింది అనేది ఫస్ట్ తెలవాలి. మీ క్వశ్చన్కి ఆన్సర్ మీరే వెతుక్కోవాలా, నేను చెప్తా. నాకు తెలియదు సార్. నేను అదే ఆర్టికల్ 52 అమెండ్మెంట్ ఏదైతే చేసిరో కాంగ్రెస్ లో చేసిన పెద్ద పొరపాటు అది. ఏదైతే యాంటీ డిఫెక్షన్ లా ఉంది కదా, దాంట్లో వ్యక్తికి మాత్రమే ఓటేయాలని ఉంది. ఇండిపెండెంట్ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇండిపెండెంట్ అండి, ఇండిపెండెంట్ పార్టీ కాదు. దాన్ని రాజీవ్ గాంధీ గారు అమెండ్మెంట్ చేసి పార్టీకి ఓటేయాలని చెప్పించిండ్రు. ఇప్పుడు అదే కదా వచ్చిన లొల్లి మొత్తం అంతా. ఇప్పుడు ఇండియాలో అదే ఆ ఒక్క అమెండ్మెంట్ వల్లనే పంచాయతీ వచ్చి పడ్డది. ఇప్పుడు అంటే పార్టీ అధిష్టానం ఇస్ ద సుప్రీం అవుతుంది. పార్టీ అధిష్టానం సుప్రీం అయిన తర్వాత ఏమైతుంది చెప్పండి, నియంతృత్వం వస్తుంది. 42వ రాజ్యాంగ సవరణ కూడా మీరు చూసే ఉంటారు. Yes, అది కూడా 42. అత్యంత దరిద్రమైంది, నీచమైంది అని జేపీ గారు చెప్పారు. ఎందుకు చెప్పారు నాకు అర్థం కాలేదు. ఒక్క పెన్నుపోటుతో ఎన్టీఆర్ గారిని తీసేశారు అని చెప్పారు నాకు. 42వ రాజ్యాంగ సవరణ అంటే సవరణలు కొన్ని మేలు చేసినా కొన్ని నష్టదాయకంగా కూడా ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ఒకదాన్ని కంట్రోల్ చేయాలి అన్నట్టు ఇంకొక దాన్ని ఆపాల్సి వస్తుంది. కాబట్టి రెండుని ఏకకాలంలో మనం చేయలేం. అది ఎవరికోసమైనా. అయితే అట్లా మరి రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి యాంటీ డిఫెక్షన్ల అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది ఈరోజు సమస్యలకు ప్రధాన కారణంగా నిలిచింది. మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం ఏది, మన మద్రాస్ గవర్నర్ గారి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం పెను తుపాను లేపింది. అంటే సుప్రీంకోర్టు అనేది సుప్రీమా, మొత్తం రాష్ట్రపతికే ఒక డైరెక్షన్స్ ఇచ్చే లా అసలు ఎక్కడన్నా ఉందా అని ఒక క్వశ్చన్ మార్క్ మొత్తం దేశమంతా లొల్లి జరుగుతూ ఉంది. బట్ ఏంది అని అంటే సుప్రీంకోర్టు అనేది కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, కస్టోడియన్. దాన్ని రక్షించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంది. అది సుమోటోగా ఏమైనా చేయవచ్చు. బట్ ఎవరి పరిధి వాళ్ళదే, అండర్ ద లా. రాష్ట్రపతి అండర్ ద లా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండర్ ద లా. కానీ మరి ఎవరు రాజ్యాంగం కంటే గొప్ప ఎవరు అని అంటే భారత పౌరుడు రాజ్యాంగం కంటే గొప్ప. ఈజ్ ద ఫస్ట్, ఈజ్ ద సుప్రీం. ఆయన భారత పౌరుడు ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళు భారత రాజ్యాంగానికి పరిధిలో లోబడి, ఆ చట్టాలకు లోబడి పరిపాలన చెయ్యాలి. 3 అంగాలు అనేది సిస్టమ్. ఇంట్లో పోయి ఎవడంతా లాలే నేను తోపని ఈ 3 అంగాలలో ఉన్న పంచాయతీ ఈరోజు గవర్నర్ గారికి ఆపే హక్కు ఎక్కడుందండి? వెంటనే ఎస్ ఆర్ నో, నువ్వు రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ అని రాయాలా, ఎందుకు ఆపాలా? నీకు నచ్చలేదనుకోండి, రాజ్యాంగం పరిధిలో లేదు, నచ్చలేదు కాదు, రాజ్యాంగం పరిధిలో లేదు అని అంటే నువ్వు దాన్ని రిజెక్ట్ చేయి. అదేలేండి, నాకు తెలిసినంత వరకు కొంత గవర్నర్ వ్యవస్థ వేస్ట్ అని కామన్ మ్యాన్గా నేను అంటా. అయితే లేదు, ఎప్పుడు కూడా అట్లా కాదు. గవర్నర్ వ్యవస్థ అట్లా కాదు. అది ఎందుకనంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం కొన్ని సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టపగ్గాలు ఉన్నాయి. ఎందుకు? ఈడ మొత్తం లా ఏం చెప్తుందంటే జనాలు ఎవరేమంటే అదే సుప్రీం అంటే క్లియర్ ఉంది ప్రజాస్వామ్యంలో. అంతేగా, మెజారిటీ బై మైనారిటీ ఖతం అయిపోయాయి ఇక పంచాయతీ. కాబట్టి దాని అది అన్కంట్రోల్డ్ అయినప్పుడు అందులో మనకు గవర్నర్ గారి సిస్టమ్ను పెట్టడం వల్ల అది మేలే జరుగుతుంది కానీ కీడేం జరగదండి. సిస్టమ్ అంతా మంచిదే అండి. ఇంప్లిమెంటేషన్ చేసే వ్యక్తులలో స్వార్థం ఉంటే, పక్షపాతం ఉంటే దాన్ని ఎవరేం చేయలేం. రాజ్యాంగం ఒక అధికారం ఇచ్చి వదిలేస్తుంది. ఏంది? విచక్షణ అధికారం. దాని టైం బౌండ్ ఏముండదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఉంటుంది. గవర్నర్ గారు కానీ రాష్ట్రపతి గారు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఏంటంటే ఎంత తొందర అయితే అంత తొందరగా మీరు ఎస్ ఆర్ నో చెప్పండి అనేది ఉంటుందండి. దాన్ని వీళ్ళు ఆసరగా తీసుకొని ఎవరైనా కానీ ఏ పదవిలో ఉన్న వాళ్ళనే కానీ ఈ వ్యక్తులు తమ స్వలాభం కోసం లేదు, తమ సమూహం యొక్క స్వలాభం కోసం ఆలోచన చేసి ఆ ఫైల్స్ని పెండింగ్లో పెట్టి మొత్తం వ్యవస్థనంతా స్ట్రక్ చేయడం జరుగుతుంది. ఆ స్ట్రక్ చేయొద్దు అని ఏదైతే సుప్రీంకోర్టు
డైరెక్షన్స్ కావు అవి, ఓన్లీ సజెషన్స్ అవి, నాట్ ఏ డైరెక్షన్స్. దాని డైరెక్షన్ అన్నారు, సజెషన్ అంటారు. సజెషన్ అంటారు. మీకు ఒక ఇల్లు కాలేదు అన్నప్పుడు మరి ఇది రాజ్యాంగం పరిధిలో ఉందా లేదా అని గవర్నర్ గారు కానీ రాష్ట్రపతి గారు కానీ మరి సుప్రీంకోర్టుకు విన్నవించుకోవచ్చు. చెప్తే ఇది పరిధిలో ఉంది లేదు అని అన్నప్పుడు ఈ విధంగా ఎప్పుడైనా కూడా లా అనేది ఇక్కడ కింది నుండి అప్ టు బాటం మన శరీరంలో మన శరీర భాగాలకు కాలుకు ఉన్నటువంటి హక్కు అధికారాలు బాధ్యతలు కాలుకున్నాయి, చేతికి ఉన్న హక్కు అధికారాలు బాధ్యతలు చేతికున్నాయి, మన తలకు కళ్ళకు అంటే శరీర భాగాలకు అంగాలకు ఏ విధమైనటువంటి బైఫర్కేషన్ పవర్ బైఫర్కేషన్ ఉందో భారత రాజ్యాంగంలో అంత చక్కటి బైఫర్కేషన్ ఉంది. మరి ఎవరి పని వాళ్ళు చేయాలి, చెవు పని చెవి చేయాలా, ముక్కు పని ముక్కు చేయాలి. సార్ అంటే కేసీఆర్ గారికి ఏమైనా అనిపించింది, ఏం మార్పు తెచ్చారా మరి రాష్ట్రంలో? అంటే కొట్లాడి సెంట్రల్తో కొట్లాడి మరి దీన్ని ఏమైనా చేంజ్ చేయగలిగారా యాంటీ డిఫెక్షన్ లా అని అడుగుతున్నాను. ఎస్. అయితే ఇందులో చంద్రబాబు నాయుడు గారి మోసం వల్ల ఆయన మనసు మరి చెల్లించిపోయి ఆయన పార్టీకి రాజీనామా చేసి కొత్త టీఆర్ఎస్ పార్టీ స్థాపించి తెలంగాణ వాదులను, మేధావులను, విద్యార్థులను, మహిళలను అందరినీ కూడా ఏకం చేసి 13 సంవత్సరాల పోరాటం చేసి ఈరోజు స్వరాష్ట్రం తెచ్చిన తర్వాత మరి గత 10 సంవత్సరాల పరిపాలన కేసీఆర్ గారిది 9.5 సంవత్సరాల పరిపాలనలో మొత్తం మీద మొదటి 3 సంవత్సరాలు మొదటి సంవత్సరమేమో కొత్తగా రాష్ట్రం ఏర్పాటైంది. అసలు ఏం తెలుసుకోవడానికి 1 ఇయర్ పట్టింది. దాని తర్వాత వచ్చింది నోటు బందీ వచ్చింది 2016లో. దాని తర్వాత వెంటనే మళ్ళీ వచ్చింది జస్ట్ గ్యాప్లో కరోనా వచ్చింది. ఈ 3 సందర్భాలలో దాదాపు 3 సంవత్సరాలు దానికి వెళ్ళిపోయింది. ఉన్నాయి 2 సంవత్సరాలు పరిపాలన చేయడానికి. దాని తర్వాత మళ్ళీ మిగిలింది ఈ 2వ టర్మ్లో ఉన్నటువంటి 5 సంవత్సరాలు. అదే ముందే ఎలక్షన్కి ఎందుకు వెళ్ళారండి మరి? ఎప్పుడు ముందు ఫస్ట్ 2014లో అయ్యో అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నీకు దమ్ముంటే చెయ్యి అని ఛాలెంజ్ చేసిరు కదండి. అంటే ఊకే ఛాలెంజ్ చేస్తే మా పైసలను ఖర్చు పెట్టిన పని పాట లేక మా డబ్బులను ఖర్చు అవ్వండి. ఇప్పుడు వాళ్ళు 1 సంవత్సరం కాదు 3వ సంవత్సరం నుండే వాళ్ళు మొదలుపెట్టారు. మీ ప్రతిపక్ష దమ్ముంటే అంటే 100 కోట్లు మా ఖర్చు పెట్టారు. మీరు గమనించాలి, ఇదే కాంగ్రెస్ గమనిస్తున్నా సార్, అందుకే ఇదే కాంగ్రెస్ వాళ్ళు 3వ సంవత్సరం మొదలుపెట్టారు. నీకు చేత కాదు, నువ్వు రాజీనామా చేయి. రేపు పొరపాటును నిజంగానో రేపు మళ్ళీ పార్టీ వచ్చి కేసీఆర్ గారు మీకు చేత కాదు, మీరు దమ్ముంటే రాజీనామా చేస్తారా? నేను చేస్తారా? కామన్ మ్యాన్గా 1000 మంది 1,00,000 మంది రాజీనామా చేస్తారా? ఇక ఇదే పనా? రోజుకోసారి పోటీ చేసుకుంటూ కూర్చుంటారా? పని పాట అందులో వీళ్ళంతా దీనికి సమాధానం చెప్పండి సార్. రెచ్చగొడతారు సార్, రెచ్చగొడతారు, మస్తు రెచ్చగొడతారు. కేసీఆర్ చేత కాదు, కేసీఆర్కి పని రాదు, ఈయన వేస్ట్, ఆయన వేస్ట్, లేకపోతే రేవంత్ కూడా వేస్ట్ అంటారు. అంటే అదే చెప్తారా? ఇక అదే పని పనిపాటు ఏం లేదా జనాలకి? అయితే మేమేమంటున్నామంటే ఆ దినము కాంగ్రెస్ వాళ్ళు చెప్తే కూడా వినలేదు. అసలు రైట్ టు రీకాల్ కూడా పనికిరాదని అంటే సార్ కామన్ మ్యాన్గా అది కూడా చెప్తున్నా. రైట్ టు రీకాల్ వస్తే ఇంకా జర మంచిదే కదా, ఇంకా దరిద్రంగా ఉంటుందని అంటున్నాను. రోజు అదే పని, వాణ్ణి దించుదాం వీని దించుదాం అని జనానికి ఇప్పటికే విరక్తి పుట్టింది రాజకీయ నాయకులు అంటే. నిజంగా చెప్పాలంటే రాజ్యాంగం ఒక పవిత్రమైనటువంటి వ్యాసంగం, ప్రజాస్వామ్యంలో రాజకీయం తప్ప ఇంకేం లేదని కామన్ మ్యాన్గా నేను చదువుకున్నా సార్. అంతే, నాకు అర్థమవుతుంది కానీ అసలు చండాలం అనిపిస్తుంది. అయితే భారత రాజ్యాంగము, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అర్థం కావాలి అంటే చాలా ఓపిక ఉండాలి. తొందరపాటు పడితే కాదు. అన్ని అంగాలకు సంపూర్ణమైనటువంటి అధికారము, స్వేచ్ఛ, బాధ్యతలు, హక్కుల అధికారాలు ఇచ్చిందండి భారత అట్లా కాదండి. మీరు ఒక 4వ స్తంభంగా ఉండి ప్రజల గురించి మాట్లాడాల్సిన మీరు ఇట్లా విసిగెత్తిపోతే ఎట్లా? మాలాంటి రాజకీయ పార్టీలను మీరు సరిగ్గా సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మీదే కదా. మీరెట్లా విసిగిపోతారు? ఇది ఇట్లా తప్పు అంటే ఎట్లా? కామన్ మ్యాన్ గా మాట్లాడుతున్నారు సార్. సమన్వయం చేద్దామని ప్రయత్నించిన అట్ట ఉండదు కదా. ఈ పార్టీ ఆడా పార్టీ ఇదే పంచాయతీ. టీవీ చూస్తే పొద్దున్న లేస్తే వానంత చూస్తా, వీనంత చూస్తా, వాని సంగతి చెప్తా, దమ్ముంటేరా చేస్తా. ఏంది అర్థం కాదు. మీరు చూడండి, ఓటు అనే పవిత్రమైన అధికారం ద్వారా పౌరుడికి భాగస్వామ్యం చేసి ఏది రాజ్యాధికారంలో భాగస్వాములు దే ఆర్ ద ఆల్ పార్ట్నర్స్. చెప్తానులేండి, ప్రజల చేత ప్రజల వరకు ఎన్నుకోబడ్డదే ప్రభుత్వాన్ని చిన్నప్పటి నుంచి అన్నప్పుడు లేదు సార్. ఈరోజు కామన్ మెన్ కు భారత రాజ్యాంగం గురించి ఎవరైనా చెప్పారా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాని బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. కామన్ మెన్ కు ఇంటింటికి పోయి భారత రాజ్యాంగం అంటే గిది, భారత రాజ్యాంగంలో గిది ఉంది, మీ హక్కులు గివి, అధికారాలు గివి, బాధ్యతలు గివి,
జర జాగ్రత్త, ఎవరి మాటలలో వాడొద్దు, పైసలు తీసుకోవద్దు, మందు తాగొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, మీ గ్రామంలో ఉన్నటువంటి చెడు వ్యక్తులు ఎవరు, మంచి వ్యక్తులు ఎవరు, వాళ్ళని చూసుకొని నడవండి అని ఎప్పుడన్నా పాఠం చెప్పిందా అండి? అంటే మీరు ఏం చెప్తున్నారంటే ఎలక్షన్ కమిషన్ సరిగ్గా పని చేయడం లేదు. విజయార్య గారు చెప్తున్నారు ఇది. యాజ్ ఏ విజయార్య క్షత్రియ శాతవాహనగా ఇది మొత్తం సర్వం తప్పు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది స్టేట్మెంట్ అండి ఇది. ఎస్ ఎగ్జాక్ట్లీ 100%. మరి దాని కేసీఆర్ గారు చెప్పారా? మరి కేసీఆర్ గారు మద్యం పంచలేదా మీరు డబ్బులు? నేను 2020 మీటింగ్ లో డబ్బులు పంచలేదా సార్? నిజం చెప్పండి. మేము పంచలేదు కదా. రూపాయి ఇవ్వకుండా 10 లక్షల మంది కేసీఆర్ గారు కానీ, నేను ఏదో లైవ్ పార్టీ కానీ, మా కేసీఆర్ గారు కానీ, మా పార్టీ కానీ ఈ రోజు వరకు సార్ గుండె మీద చేసుకొని చెప్పండి సార్. రూపాయి సార్ గుండె పైసా అవినీతికి పాల్పడలేదు. ఓటుకు నోటు గాని, ఓటుకు మందు గాని సార్ గుండె మీద చేసుకుని మాట చెప్పండి, నేను ఒప్పుకుంటా. అవ్వండి, గుండె మీద చేసుకుంటారు. అబద్ధం ఆడటానికి సార్ మీ ఉద్దేశం చేసుకున్నంత మాత్రాన నేను నిజం మాట్లాడుతున్నా, అబద్ధం మాట్లాడుతున్నాను మీరు అనుకుంటారా? నేను నమ్ముతా, చెప్పండి. నేను నమ్ముతా సార్, చెప్పండి. ఒట్ల నేను ఒట్టంటే సార్ గుండె మీద చేసుకొని ఒట్లు గిట్ల ఒట్ల పంచాయతీ లేదు. వినండి వినండి, నేనేమంటున్నా, మేము పంచలేదు. మేము పంచితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? మేము పంచామే అని మీరు అడుగుతారు కదా, యాజ్ ఏ కెమెరామెన్ అడిగారు కదా, జేబులో పెట్టి ఎలక్షన్ కమిషన్ కనపడేటి ఈయనకు 10, ఈ కెమెరామెన్ కు 100, ఈ కెమెరామెన్ కు 1,00,000 పైసలు కనపడేటి ఇస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ పని ఏందండి? టిప్స్ ఏమంటే సార్ డబ్బులు పంచిన మీరే కదా. అన్ని పార్టీలు, ఒక పార్టీని అంటలేదు సార్, నేను అన్ని పార్టీలు అంటున్నా. మీరు ఎన్ని పార్టీలు అన్నానండి? మా పార్టీ గురించి మాట్లాడు, పార్టీ ఆ పార్టీ, మా పార్టీ ఒక్క రూపాయి వంచలేదు. ప్రూఫ్ చూపెట్టండి. వేస్తా, క్లిప్పులు వేస్తా సార్. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి అంటలేదు. మీరు వేసుకోండి సార్, గుండె మీద చేసుకొని. మా పార్టీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, ఇక ముందు కూడా ఖర్చు పెట్టదు. లేదండి, నిన్న మీటింగ్ ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు చెప్పండి సార్. అవన్నీ ఫాల్స్ రిపోర్ట్స్. అవన్నీ నేనేమంటున్నాంటే క్లిప్పులు చూపెట్టుడు కాదు. మరి ఏం చూపెట్టాలి సార్? దానికి సైంటిఫికల్ వేలో కేసు బుక్ చేయాలా? ఏం చేసినావు? చేసి బుక్ చేసి ఏం చేయాలి? బుక్ చేయాలా, సరే చేస్తాం, లోపల పెట్టాలా. అది మరి అదే ప్రజాస్వామ్యంలో మీకున్న హక్కు. అది ఒక కామన్ మెన్ గా మీరేం చేసిర్రు? పెట్టలే, మాకు పోలీస్ వ్యవస్థ అంతా మీ చేతుల్లో ఉంది. ఇంకేం చెప్తాం? తొక్కి పడేసి. పోలీసు వ్యవస్థ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి చేతులు ఎందుకు ఉంటదండి? ఇండిపెండెంట్ అండి. ఎవరు చెప్పారు? స్టేట్ గవర్నమెంట్ పోలీస్ దేంట్లో ఉంటుంది సార్? ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా, ఏ ప్రభుత్వ శాఖ కూడా ఇండిపెండెంట్ అథారిటీ. ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద నాయకుడుగా, ఒక పెద్ద ఎవరు తండ్రి పాత్రలో ఆయన అబ్జర్వేషన్ చేస్తాడు అంతే. ఆయన అబ్జర్వేషన్ చేస్తాడు, డైరెక్షన్ ఇస్తాడు. ఒక ముఖ్యమైనటువంటి మంత్రి ఎగ్జిక్యూషన్ ఏనండి. ఎగ్జిక్యూషన్ లో ఒక యూపీఎస్సీ అధికారికి ఎంత ఉంటుందో సీఎం గారికి కూడా గద్దే ఉంటుందండి. దాన్ని పని చేసే పద్ధతి ఏదైతే ఉందో, స్టెప్ బై స్టెప్ ఏదైతే ఉందో, అది సిస్టమేటికల్ గా ఉంటుంది. ఈజ్ అబ్జర్వర్. ఇప్పుడు చట్టాలు చేయడము మా వంతు అయితే, చట్టాలను అమలు చేసేది ఎవరికి? అడ్మినిస్ట్రేషన్ కదా. చూడాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి? రోజువారీ కార్యకలాపాల్లో ఈ ఎమ్మెల్యేలు వచ్చి పోలీసులతో ఎందుకు మాట్లాడతారు సార్? నాకు అర్థం కాదు. అది టీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్, బీజేపీ ఏదైనా అదే పని చేస్తారు. చట్టాలు చేసుకుని అక్కడ పోయి అసెంబ్లీలో ఏదో కూర్చొని ఇంటికి వచ్చి కూర్చోవాలి అంతే. మరి రోజువారీ కార్యకలాపాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు దూరుతారు? జనరల్ గా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఒక పౌరుడు వచ్చి ఏం చేస్తారు అని అంటే, ఏదైనా సమస్య చెప్పినప్పుడు బాధ్యత వహిస్తూ సంబంధిత అధికారికి ఫోన్ చేయాల్సిన ఏది బాధ్యత ఉంటుంది. ప్రజానాయకుడు కాదు, పౌరుడుగానే అనుకోండి. సరే, మీరు ఒక పౌరుడిగానే అనుకోండి. నేను ఎమ్మెల్యే మాట వింటారు, ఎంపీ మాట వింటారు. వినప్పుడు మీరు ఏం చేయాలి? కంప్లైంట్ చేయాలి కదా. ఎవరు చేయాలా? దానికి కన్సర్న్ డీజీపీ గారు ఉంటారు కదా. మా మాట సిఐ గారు ఇంటలే, మా మాట ఏసీపీ ఇంటలే, మా మాట డీసీపీ ఇంటలే, ఆయన కూడా చెప్పాలి కదండి. మీ దగ్గర లేకపోతే ఆ ఓపిక ఉండాలంటున్నా. ఒక ఎమ్మెల్యేని క్వశ్చన్ చేసే దమ్ము, ధైర్యం, ఓపిక మీ దగ్గర ఉండాలి. అంటే పోరాడాలి. ఇదే పని పోరాడాలి, తప్పులేదు కదా. తప్పులేదు. మీ మాట విన్నప్పుడు, మిమ్మల్ని అగౌరవపరుస్తున్నప్పుడు ఒక పౌరుడిగా, పౌరుడే సుప్రీం అని అంటున్నాం. ఎమ్మెల్యే అనేట ఆయన ఎవరు? ప్రజానాయకుడే. బట్ ఆయన ప్రజా సేవ చేస్తా అని వచ్చాడు. సేవ చేయకపోతే క్వశ్చన్ చేయాల్సిన రైట్ మీకు ఉంది. సరే సార్, ఇప్పుడు ఈ సభ అయితే నిన్న జరిగింది. మీ వ్యూహం ఏంది? అసలు మీకు ఏం కావాలి? ఈ సభ పెట్టుకోవడంలో తప్పు లేదు. మీ పార్టీ పెట్టుకుంది, అది ప్రజలకు సంబంధం లేదు. ఎవరైతే మీ ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారో, ఆ పార్టీకి సంబంధించిన దానికి రావాల్సిన వాళ్ళు వచ్చిర్రు. తెలంగాణలో ఒక భాగము. అంటే మీ వ్యూహం ఏంది? కాంగ్రెస్ని పడగొట్టాలన్నా, లేకపోతే మీరు అధికారంలోకి రావాలన్నా మీ ఉద్దేశం ఏంది? అయితే ఇందులో నిన్నటి సభ
నభూతో నా భవిష్యత్తు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి లేదు, ఏ ప్రధానమంత్రికి రానంత మంది నిన్ను వచ్చి చూశారు కదండి. చెప్పిన ఇందాక 4 కోట్ల తెలంగాణ ప్రజలలో దాదాపు ఎంత లేదైనా 25 లక్షలకు తగ్గకుండా నిన్న జనాలు వచ్చారు. అవును సార్, ఇంత మీడియా డెవలప్ అయిన తర్వాత ఏ టీవీలో ప్రసంగిస్తే ఇంటికాడ కూర్చొని జనాలందరూ ఎందుకు ఇట్లా పోగవుతారు అనేది ఇంకో సమస్య. నాకు ఇంకో డౌట్, కామన్గా ఇంత ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పెట్టి ఇంత జనాల్ని మొబైలైజ్ చేయాల్సిన అవసరం ఈ రోజుల్లో కూడా అవసరమా సార్? మేము ఒక్క బండి పంపలే, మీకు తెలుసా? ఒక్క బండి పంపలే. వాడని టైం ఎందుకు వేస్ట్ చేస్తారంటారు సార్? టీవీలో చెప్పొచ్చు కదా సార్. సార్ నేను కాంగ్రెస్ చెప్తాను, బీజేపీ చెప్తాను, అందరు చెప్తున్నా. అవును సార్, అభివృద్ధి చెందుతున్న దేశం మనది, ఇంకా అభివృద్ధి చెందలేదు ఇప్పటికి కూడా. అమెరికా లాంటి దేశాల్లో ఊకే ఇంతమంది జనాలు ఏదో టౌన్ హాల్ అని చిన్న ఆ ఏరియాకి సంబంధించి ఆ ఎమ్మెల్యేనో అవుదాం అనుకున్నాడో జెడ్పీడీసో ఇట్లాంటి వాళ్ళు ఎవరో పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకు ఇంతమంది జనాల్ని మొబైలైజ్ చేస్తున్నా? టీవీలో చెప్తున్నారా? అయితే దాంట్లో ఆర్టీసీకి మేము విన్నవించుకున్నాం, అయ్యా మా పార్టీ కార్యకర్తలు వస్తారు, మాకు ఇన్ని బస్సులు అండి, మేము ఇచ్చినాం. పైసలు ఎవరు కట్టి? దానికి పార్టీ తరపున ప్రజలు ఇచ్చిన డబ్బు అండి ఇవి. ఎవరికి? మా పార్టీకి డొనేషన్స్ ప్రకారంగా ప్రజలు ఇచ్చిన డబ్బును అందులో నుండి ఖర్చు పెట్టి ఆర్టీసీకి ఇచ్చినాం. ఇచ్చారు. ఇక తక్కినవన్నీ ప్రజలు సొంత వాహనాలల్లో మోటార్ సైకిల్ మీరు ఓట్లు కార్ల మీద ఏ రాజకీయ నాయకుడు అన్నా కానీ ఓట్లు కొనాలన్నా ఇట్లాంటి మీటింగ్లు పెట్టాలన్నా ప్రజల డబ్బే ఉంటుంది, ఇంకెవరు ఉంటుంది సార్? ప్రజలే ఉంటుంది. ప్రజలే కదా, ప్రజల కోసమే చేస్తున్నారు కదా. అదే సార్, నేను ప్రజాధనమే. ఎక్కడ కూడా పార్టీల డబ్బులు ఎక్కడేయండి? ప్రజలు ఇచ్చిన డబ్బే కదా. ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బు ఎక్కడ? ప్రజలు ఇచ్చిన డబ్బే కదా. ప్రతి పార్టీ కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్, బీజేపీ ఫాలోవర్స్ ఉంటారు, ఇస్తారు, పెడతారు, మీటింగ్ పెడతారు, జనాల్ని మెస్మరైజ్ చేస్తారు, అన్ని ఫ్రీ బీస్ ఇస్తామంటారు, ఇదే పని చేస్తారు. అన్ని పార్టీల మీద నిన్న జరిగిన సభ నభూతో భవిష్యత్తు. అదే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి సభ పెడితే రానటువంటి జనాలు 25 కిలోమీటర్లని ఎటు చూసి 25 కిలోమీటర్ల జామ్. అది ఏ టైం? అదే నేను చెప్పేది అదే సార్. ప్రజలని మీరు సభలు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని నేనే అంటున్నా. నిన్న మావాడిది జామ్ అయింది వరంగల్ పోయేటప్పుడు, అదే జామ్ అయిందని మీరే చెప్తారు. ఇంకా జామ్ ఎందుకు చేస్తారు దరిద్రంగా? మేము చెప్తా ఉన్నాం కదా. మేమే చెప్తా ఉన్నామంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనాలు అక్కడ రావడానికి కారణాలు ఏంది చెప్పండి చూద్దాం. మీరు చెప్పండి, నా తెలియదు. ప్రజలు తమకు జరిగిన అన్యాయాన్ని ఆయన చెప్పుకోవడం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటది. కేసీఆర్ గారు పెద్ద ఆయన వస్తున్నాడు, ఆయనతో ప్రజలందరూ కూడా చెప్పారు. 1 సంవత్సరం నుండి ఎప్పుడైతే 100 రోజులు దాటిన తర్వాత 6 గ్యారెంటీలు నేను కుర్చీ మీద కూర్చున్న తర్వాత 100 రోజులల్లా ఇస్తా అని అన్నటువంటి మాట ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు తప్పినరో 101 రోజు నుండి మొత్తం వినతులన్నీ మా కేసీఆర్ గారికి కార్యాలయానికి చేరుకున్నాయి. ఈ సంవత్సరంన్నర కాలంలో ఒక 100 రోజులు వెళ్ళిపోతే తక్కిన మొత్తం దినాలంతా కూడా ప్రజలంతా మా కార్యాలయానికి వచ్చి మరి అప్లికేషన్స్ పెట్టుకున్నారండి. రైట్ సార్, ఒకటి సార్. అంటే ఇప్పుడు సరే 6 గ్యారంటీల్లో దాంట్లో 13 ఉన్నాయిలేండి మొత్తం కలిపి. అది సబ్ కూడా తీసుకుంటే వాళ్ళు ఇవ్వలేదని నేను కాంగ్రెస్ వాళ్ళని అడిగిన. వాళ్ళు అంతేవరు, మీరు అంతేవరు, ఈ ఫ్రీ బీస్ అన్ని కూడా. సరే సార్, ఇప్పుడు 100% అంటే సార్ ఒక్కటే మాట, చేయుతని ఇవ్వడం వేరు, సంక్షేమ పథకాలు ఇవ్వడం వేరు, కానీ ఫ్రీ బీస్ ఇవ్వడం వేరు. అదే ఫ్రీ బీస్ కనుక కొనసాగించి వీనికి అది ఇస్తా, లేకపోతే నీకు 2000 ఇస్తా, 3 ఎకరాలు ఇస్తా, ప్రతి ఓనికి పైసలు ఇచ్చుకుంటూ పోతే మీరు చేపని ఎట్లా పట్టాలని నేర్పాలి రాజకీయ పార్టీలు. ఎట్ట తయారైనంటే అట్టి పండుగలు నోట్లో పెడితే నేను పెగ్గేసుకొని నేను పడుకుంటే ఆ పెగ్గు కూడా ఇట్లే ఇచ్చేట్టున్నాయి. మీరు అన్నారు మీ మేనిఫెస్టో అది 2 పక్కన పెడతా సార్. మీరు దళితులకు భూమి ఇస్తా, ఇది ఇస్తా అన్నప్పుడు అది వాళ్ళకి అది జరగదు, ఇవ్వలేము, అంత భూమి మన దగ్గర రాష్ట్ర ప్రభుత్వం లేదు, అప్పులు అవుతాయని తెలిసి కూడా జనాలకు ఎందుకని ప్రామిస్ చేస్తూ ఉంటారు? మీరైనా సరే వాళ్ళైనా సార్. మీరు ప్రామిషన్ చేసిన దాంట్లో కూడా ఒక్క మాట సార్, మీరు ఇందాక ఒక కుటుంబము, ఇది ఏం లేదు, కొన్ని కుటుంబాలు కలిస్తే రాష్ట్రం, ఇంకా రాష్ట్రాలు కలిస్తే దేశం, రైటా? దీంట్లో మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి అంత నెయ్యాలి. ఇద్దరు కలిసి చూస్తే 52,000 కోట్లు దాదాపుగా, కొంచెం అటు ఇటుగా ఒక 50,000 కోట్లు, 40,000 కోట్లు మీద అనుకోండి పోనీ. ఇవన్నీ ఎట్లా చేస్తారు? ఈ ఎకనామిక్స్లతో అసలు కూడా డిస్కస్ చేయరా? లేకపోతే ప్రజలకు ఇది ఇస్తే నాకు ఓటేస్తారని ఆలోచిస్తారా? అసలు ఏం ఆలోచిస్తే ఈ రాజకీయ పార్టీలన్నీ? సరే, మరి మా గురించి చెప్తాను. ఇది అవతల గురించి నేను మాట్లాడు. అవతల గురించి ఎందుకు నువ్వు మాట ఇచ్చినావు? ఇస్తలేవు. ఏమంటాం? మేము చెప్తా. కేసీఆర్ కిట్టు అనేది అది ఫ్రీబియా అండి? నేను అందుకే చెప్పా ఫ్రీబీ కాదు. ఎందుకు కాదు అంటే సార్ ఒక్క నిమిషం, నేను చెప్పిన సంక్షేమ పథకం మీరు ముందే చెప్పింది. నేను దాంట్లో సంక్షేమ పథకం ఏదో ఫ్రీబీ ఏదో దాన్ని చూసి ఇవ్వాలి అని నేను కూడా అదే అంటాను. ఇప్పుడు
కేసీఆర్ గారి కిట్టు అని ఒకటి పథకం ఉంది. ఆ పథకము గర్భిణీ స్త్రీలు ఈరోజు ప్రైవేటు మొత్తము హాస్పిటల్స్ అన్ని ఇంత నొప్పి రాగానే వాళ్ళకు ఏది కోతలు కోసేసేసి పిల్లల్ని బయటికి తీయడం ఏదైతే ఉందో, ఆపరేషన్ చేసి సర్జరీ చేసి ఏదైతే గర్భిణీ స్త్రీలను ఇబ్బంది పెడతా ఉన్నారో అది ఆపాలే అనే మానవతా దృక్పథంతో అమ్మ మీరేం భయపడకండి, ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి, మీరు ఏమున్నా కూడా మేము ఉంటాం దగ్గర, మీకేమన్నా అంత అత్యవసరం ఉంటే ఆపరేషన్స్ అన్న చేస్తాం, కానీ మీరు ప్రాకృతికంగా ఉన్నటువంటి ఆ విధంగానే మీరు పిల్లల్ని కనండి, మీకు మొత్తం అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వం భరిస్తుంది, మీరు మగపిల్లగాడు పుడితే 12,000 ఇస్తాము, ఆడపిల్ల పుడితే 13,000 ఇస్తాము అని చెప్పి. సో కేసీఆర్ గారి కిట్టు గర్భిణీ స్త్రీల కోసం ఒక వరం లాంటిది. ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్యశ్రీ పథకం ఎట్లా చాలా మంచి పథకం, మంచి పథకం ఏ ప్రభుత్వం పెట్టినా, కానీ ఎవరు పెట్టారు, ఎవరి ఆలోచన విధానం ద్వారా వచ్చింది పక్కకి పెట్టేస్తే ప్రభుత్వం అమలు చేయడం గొప్ప మంచి. ఆరోగ్యశ్రీని ఉన్నది ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి దాన్ని మేము కొనసాగించాం, తప్ప. రెండవది దానికి అనుగుణంగానే మరి స్త్రీలకున్న బాధలేంటి అని చెప్పి మరి పోషకాహారాలు అందివ్వడము, తర్వాత వాళ్ళకి ఇంత వెసులుబాటు 9 నెలలు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు 12,000 మగపిల్లలు పుడితే 13,000 ఆడపిల్లలు పుడితే అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. దాన్ని దుర్మార్గంగా ఈ సంవత్సరన్నర కాలం నుండి దాన్ని ఆపేయడం ఇంతవరకు కరెక్ట్ అండి? పేరు మార్చుకో, ఇందిరమ్మ కిట్ అని పెట్టు, రేవంత్ రెడ్డి కిట్ అని పెట్టు. నేను ఇంకోటి చెప్తున్నా సార్, రాజకీయ నాయకులకి నాకు అర్థం కాదు, ప్రజల సొమ్మన్నప్పుడు ప్రజలకి ఈ పథకాలు అసలు రాజకీయ పార్టీల పేర్లు ఎందుకు పెడతారు? మీరు కావచ్చు, వాళ్ళు కావచ్చు, మీరెవరు సార్ పెట్టడానికి? నాకు అర్థం కాదు. పార్టీ అధిష్టానాలు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో వాళ్ళ మనుషులతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి, ఎమ్మెల్యేలు ఎంపీలతోటి, ఓకేనా? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దానికి ఒక మంత్రిమండలి ఉంటుంది. మంత్రిమండలి డిసిషన్ మీ పేరు రాస్తే మీ పేరు ఉంటుంది, ఆ డిసిషన్ దాన్ని ఏం చేస్తారు? ఒక్క నిమిషం సార్, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం సార్? కాంగ్రెస్ పార్టీ అని మీరు అంటారు, నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటున్నా. ఇదే దరిద్రం. ఏం చెప్తున్నారంటే ఎక్కడ ఉంది రాజ్యాంగంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఎక్కడ సార్? అంటే నాకు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. ఒకసారి ఎన్నుకున్నాక సార్ మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు ఇగో ఈ కెమెరామెన్ ఓటేసినా ఓటేకున్నా మీరే ఎమ్మెల్యే, నాకు ఖచ్చితంగా మీరే సేవ చేయాలి. అవును, కరెక్టేనా? అవును. ఎందుకు చెప్తున్నారు సార్ అట్లా? మరి అదే అంటున్నా నేను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అనాలి. కానీ మీరు కూడా చెప్పారు ఏ పార్టీ పరిపాలన చేస్తూ ఉంటుందో కామన్ గా ఏమంటాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం, అక్కడ బీజేపీ సార్. అదే ఈ పోటీ పెట్టి జనాల మధ్య ఈ పనికి పంచాయతీలు అంటాం, కానీ అది ప్రజాప్రభుత్వమే, ఎగ్జాక్ట్లీ ప్రజాప్రభుత్వమే. కాకపోతే పరిపాలన ఆ టర్మ్ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ ది, తెలుగుదేశంది, బీజేపీది, కాంగ్రెస్ ది అని ఈ విధంగా సంబోధిస్తారు. ఉచ్చారణలో ఏదైతే సంబోధించడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో అదొకటి. ఈరోజు 60 ఏళ్ళు గడిచినటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ పెద్దోళ్లకు గత కాలంలో కాంగ్రెస్ కూడా ఇచ్చింది కదా, తక్కువనో ఎక్కువనో. మేము అదే పెన్షన్స్ కొనసాగించినాం కదా. ఇదేం పొరపాటు? నిరుద్యోగ భృతి ఉంది. వాస్తవంగా నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వాలి అనే క్వశ్చన్ మనం వేసుకుంటే నిరుద్యోగులకు ఈరోజు డిగ్రీ చదివిన పిల్లలు, పీజీ చదివిన పిల్లలు, వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. ప్రైవేటైజేషన్లో 95% ప్రైవేటైజేషన్లో ఉంటాయి. మరి ఏదైతే ఉపాధి కల్పన ఉంటుందో ఉపాధి కల్పన వల్ల కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఈరోజు మేము వచ్చిన తర్వాత 6.5 సంవత్సరాలలో గడిచిన మొత్తం 9.5లో 6.5 సంవత్సరాలే మేము పనిచేసినామని చెప్తున్నాం. అంతే కాలం మంచిది కాదు. అప్పుడు ట్యాక్స్ కట్టలేదా జనాలు? ట్యాక్సులు కట్టినా తక్కువ వచ్చినాయి. రాష్ట్రం తక్కువ వచ్చినది ఒకటి. అది కరోనా వల్ల మనకు 2-3 ఇయర్స్ అదే ఇబ్బంది అయింది. అందరికీ అయింది, దేశవ్యాప్తంగా అయింది, ప్రపంచవ్యాప్తంగా అయింది, మనొక్కటి కాదు. సో ఆ సందర్భంలో మరి ఉపాధి కల్పనకు సంబంధించి మరి మేము చేసిన మా కార్యకాలంలో జరిగినటువంటి అభివృద్ధి ఏది ఉపాధి కల్పన విషయంలో అక్కడ కాంగ్రెస్, అటు తెలుగుదేశం, ఇంకెవరన్నా కావచ్చు, వీళ్ళకి మీరు బేరీజు వేస్తే ఉపాధి కల్పనలో ఈరోజు 35 లక్షల నుండి 50 లక్షల ప్రైవేట్ ఉద్యోగాల కల్పన జరిగింది అని అంటే ఎంత ఇండస్ట్రీస్ వచ్చి ఉంటాయి అనేది మనం లెక్కలేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఐటీ రంగం కావచ్చు, ప్రైవేటైజేషన్ కావచ్చు, ఈరోజు టీఎస్ ఐపాస్ ద్వారా 24,000 ఇండస్ట్రీస్ డెవలప్ అయినాయండి.
ఆ 24,000 ఇండస్ట్రీస్ ప్లస్ అలైడ్ ఉంటాయి, మళ్ళీ దానికి ఒకటే ఉండదు. Yes, ఒక అనుబంధ ఒక సంస్థలు. ఇండస్ట్రీస్ మీద అలైడ్ ఉంటాయి. Yes, అనుబంధ ఆ సంస్థలు. విధంగా అనుబంధ ఇండస్ట్రీ ఉంటది కాబట్టి దాంట్లో ఉపాధి కల్పన బ్రహ్మాండంగా 50 లక్షల ఉపాధి కల్పన కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది, అని సృష్టించింది. దాన్నే అంటున్నాం. అంటే ప్రణాళిక ఉండాలి, ఏం చేస్తే దీని వెనకాల వస్తుంది అనే ప్రణాళిక ఉండాలి. మరి కేసీఆర్ గతంలో అంటే ప్రభుత్వం తరపున ప్రతి అంటే ఇంటికి ఒక ఉద్యోగం కల్పిస్తా అని చెప్పి అన్నారు, నిజమేనా? అప్పుడు గుర్తుందా మీకు ఆ వీడియో? నా దగ్గర కూడా ఇప్పుడు ఉంది. సార్, ఇప్పుడు మీకు ఏం చెప్తున్నా సార్, మేము లెక్కలు సరిగ్గా లేకపోయినా ఉన్న లెక్కలతో పాటుగా లెక్కలు తీసుకుంటే కూడా ఈరోజు కరెక్ట్గా 24,000 ఇండస్ట్రీస్ ఇండస్ట్రీలు పెట్టడం జరిగితే ఒక్కొక్క ఇండస్ట్రీ కింద మామూలుగా లెక్కేసుకున్నా కూడా ఈరోజు 35 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. దానికి అలైడ్ కలుపుకుంటే ఒక 15 అయినా కూడా 50 లక్షలు అయితే ఈ ఉద్యోగాలు, మరి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినట్టే కదండి. బట్ దాంట్లో మాకు కూడా ఇప్పటికి కూడా క్వశ్చన్ ఏముంది అంటే, అసలు ఉన్న ఉద్యోగాలు 50 లక్షలు ఉద్యోగాలలో మన తెలంగాణ బిడ్డలు ఎంతమంది అనే క్వశ్చన్ మార్క్ మాకు కూడా ఉంది. ఎందుకు? స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామనే మాట మేము అన్నమాట వాస్తవము. దాంట్లో ఇప్పటిదాకా కూడా మేము ఇంకా రీసెర్చే చేస్తున్నాం. ఏ ఐటీ ఇండస్ట్రీలో ఎంతమంది తెలంగాణ బిడ్డలు ఉన్నారు, ఎంతమంది భారతదేశం నుండి వచ్చిన. కానీ ఒక ప్రైవేట్ కంపెనీలో నేను మామూలుగా చెప్తాను సార్, ఒక కంపెనీ పెట్టుకుంటే వాడు ఈ రాష్ట్రం వాడు చేయాలంటే ఒకవేళ వానికి అంటే దానికి సంబంధించి కరెక్ట్గా వానికి ఆ నాలెడ్జ్ లేకపోతే ఏదైతే ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయో అవి కరెక్ట్గా మ్యాచ్ అవుతే ఉద్యోగం ఇస్తాడు. కానీ మీరు చెప్పిన వాళ్ళని ఉద్యోగం ఇస్తే కంపెనీ వాడు ఆరిపోతాడు, ఎవడు రాడు కంపెనీ. అది కూడా అంటున్నా, దానికి కూడా మీరు రీసెర్చ్ చేయాలి. ఉండొచ్చు. అయితే మేము ఇప్పటికి కూడా రీసెర్చ్ చేస్తూ ఉన్నాం పార్టీ తరఫున. అంటే తెలంగాణ బిడ్డలు ఎంతమంది ఏ దాంట్లో ఉన్నారు, మనకు సరిగ్గా లెక్కలు లేవు ఇంకా, కాబట్టి చూద్దామనే దాంట్లో మేము ఉన్నాం. మేమేమంటున్నామనంటే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే గ్రామాలలో వ్యవస్థ సరిగ్గా ఉంటే వలసలు తప్పుతాయి. కాబట్టి గ్రామాలలోనే ఒక పట్టణీకరణ చేయాలనే ఉద్దేశంతో మరి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, నగర ప్రగతి అని 3 స్థాయిలలో మరి లోకల్ బాడీస్లలో బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగింది. ఈరోజు స్థానిక ప్రభుత్వాలకు ఈరోజు ఎవరు అవునన్నా కాదన్నా, ఒప్పుకోకపోయినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 30 లక్షల నుండి 50 లక్షల వరకు అయితే కనీసం ధర 30 లక్షలు అండి ఒక ఎకరం. ఒకవేళ రైతు ఏమన్నా అమ్ముకుందామంటే కూడా ఈరోజు ఆ లక్షలు పలుకుతున్నాయనంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఆ ధర పలుకుతుందా సార్? మీకు చెప్పండి సార్, ఈడనే ప్రాబ్లం వచ్చింది. ఏదో గతంలో ఏదో ఎక్కడది ఆ గచ్చిబోల్ దగ్గరనో ఎక్కడనేది ఏదో 100 కోట్లు ఒక దానికి ఏంది సార్, ఆయన కొనలేదట, తర్వాత తెలిసింది లేకండి, అది కూడా ఆయన మీ పార్టీ కానీ సరే అది సెకండరీ. ఇప్పుడు ఎంతైతే ధర పెరుగుతుందో దాని తర్వాత కొనుటోడు కూడా ఉండడు, దానివల్ల ఏం సాచురేషన్ పాయింట్ కూడా వస్తుంది. ఇప్పుడు అదే వచ్చిందని అంట, మీరు ఏం చెప్తారు? ఉండొచ్చు. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను ఒక మాట అన్నా, కొన్ని లాభాలు కొన్ని నష్టాలు జరుగుతాయి. అదే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మీ దగ్గర నా దగ్గర గవర్నమెంట్ దగ్గర అసలు అందరి దగ్గర కలిపి సపోజ్ 1 లక్ష రూపాయలు ఉందనుకున్నాం, దాని వాల్యూ ఈ భూమి వాల్యూ 2 లక్షలు ఎవడు కొనాలి? ఇది కూడా ప్రాబ్లం అని అంట. ప్రాబ్లమే. అయితే ఏం జరుగుతుందంటే ప్రభుత్వ పరంగా భూమి రేటును పెంచి ప్రైవేట్ పరంగా నాకు రైట్ ఉంది, నా ఎకరం భూమిని నేను కోటికి అమ్ముతా 100 కోట్ల మన ఇష్టం, అది మన ఇష్టం. ఆ ఒక్క దగ్గర లాకింగ్ లేదు, స్వేచ్ఛ ఉంది, ఎవరికి ప్రజలందరికీ స్వేచ్ఛ ఉంది, ప్రస్తుతానికి ఉంది. మరి అన్నప్పుడు రైతు ఎంత కమ్ముతుండో కూడా మనకు తెలియదు, కానీ ప్రభుత్వం ధర అయితే ఇక్కడ ట్యాక్స్ అయితే ఇక్కడైతే కట్టాలి. కాబట్టి తెలంగాణ మొత్తం పరిధిలో ఉన్నటువంటి రాష్ట్రం యొక్క భూములు ఏవైతే ఉన్నాయో వాటి విలువను పెంచడం జరిగింది. ఎందుకు పెంచడం జరిగింది చెప్పండి? అంటే అమ్ముకోవడానికి కాదండి, ఎవరు వ్యవసాయం చేయకుండా లేదు, అమ్ముకోవడానికి పెరిగిన తర్వాత రియల్ ఎస్టేట్ పెంచుకొని ఎవరు వ్యవసాయం చేయకుండా హాయిగా నిద్రపోవడానికి అది రాంగ్. అయితే ఎప్పుడు కూడా తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలంగా తయారు చేయడానికి 2 మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అవసరం ఉంటుంది. ఒకటి నీటి ప్రాజెక్టులు, ఒకటి విద్యుత్ ప్రాజెక్టులు. ఇవి 2 అవసరమవుతాయి. తెలంగాణ బీడు భూములు, మరి తెలంగాణ బీడు భూములు ఇంతకుముందు నీళ్ళు లేవంటే నీళ్ళు ఉన్నాయి కానీ ఇవ్వబడలేదు. ఎందుకు? గోదావరి జలాలు సంపూర్ణంగా మన దగ్గరికి వెళ్తాయి, కృష్ణా జిల్లాలు మన దగ్గరికి వెళ్ళి అక్కడ పోతాయి, కానీ వాడకం ఎవరు ఎక్కువ వాడుతా ఉన్నారు? ఆంధ్ర ప్రాంతం రైతులు ఎక్కువ నీళ్లు వాడతారు. సరైన పద్ధతిలో మనకు స్టోరేజ్ ప్రాబ్లం ఏంటంటే సొంత ఇంటి పార్టీ ప్రభుత్వము లేనందువల్ల మాత్రమే 75 సంవత్సరాల నుండి
ఇక్కడ అన్యాయం జరిగింది, అందుకోసమే నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్యమం ద్వారా ఈరోజు స్వరాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది. ఒక 1940 నిజాం కాలం నుండి పోరాటాలు ఉన్నాయి. సార్ నాకు ఒక విషయం సార్, మీరు ఎప్పుడు చెప్పినా ఏ పార్టీలు చెప్పినా ఇంకా ఇప్పటికి కూడా అంటే 2014 నుంచి ఇప్పటికీ ఇంకా జై తెలంగాణ, అసలు మీకు జై తెలంగాణ చూసి ఓటేయాలన్నా అర్థం కాదు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చెత్తగా ఉందని చెప్పి దానివల్ల దాన్ని చూసి అభివృద్ధి లేదని ఓటేయాలి, మీరు ఏం చెప్తారు రాంగభంగం బీఆర్ఎస్ పార్టీ? నా క్వశ్చన్. వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ ఇది. అయితే ఇందులో మాకు జై తెలంగాణ అంటే మీరు ఓట్లు వేయకండి. ఏమనంటే మేము చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి, మేము చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి చూసి ఓట్లేయండి, మేము చేసిన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గురించి చూసి ఓట్లేయండి, మేము చేసినటువంటి ఉపాధి కల్పనను చూసి ఓట్లేయండి, మేము చేసినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులను చూసి ఓటేయండి, మేము చేసినటువంటి విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, రెవెన్యూ వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, మున్సిపల్ శాఖలో తెచ్చినటువంటి సంస్కరణలు చూసి మీరు అది చేయండి. అంటే మీరు చెప్పేది ఏంటంటే లాస్ట్ ఎలక్షన్లో, గత ఎలక్షన్లో కాంగ్రెస్ వారు ఎవరైతే గెలిచారో మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళే నడుపుతున్నారు మీరు చెప్పిన ప్రకారం, అంటే అది ప్రజలకు అర్థం కాక అట్లా జరిగిందని చెప్తారా, ప్రజలు తప్పిదం చేశారంటారా, ఏం చెప్తారు మీరు? జనాల్లోకి విస్తృతంగా మీరు వెళ్ళలేకపోయారా, ఏం చెప్తారు మీరు? విస్తృతంగా మీరు చివరిది విస్తృతంగా ఈరోజు కేసీఆర్ గారు ఒక భగీరథ ప్రయత్నం చేసి నా కాలంలో నేను అనుకున్నట్టుగా ఏంది, తెలంగాణ మేధావులు ఇచ్చినటువంటి ప్రణాళిక అది, తన సొంత ప్రణాళిక కాదు. వాళ్ళు అమరవీరులకు ఆశయాలు నిలబెట్టాలి అని అంటే వాళ్ళు చనిపోయినటువంటి మేధావులు కూడా దాంట్లో ఉన్నారు, వాళ్ళది ఉన్నట్టుగా అమలు చేయాలి అని అంటే నాకు సమయం కావాలి. కాబట్టి ఈ సంవత్సరం 5 సంవత్సరాలలో ఒక విధంగా, ఇంకో 5 సంవత్సరాలు ఒక విధంగా, ఒక 30 సంవత్సరాల ప్రణాళికను పెట్టుకొని కేసీఆర్ గారు మెల్లమెల్లగా తెలంగాణను ఇంటి పెద్ద మనిషిగా, ఇంటి పెద్ద కొడుకుగా ఆయన అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. చేస్తున్న క్రమంలో మొన్నటిసారి జరిగిన పెద్ద పరిణామం ఏంటంటే, ఈయననేమో తపస్సు చేస్తూ ఉన్నాడు, నీళ్లు ఇంటింటికి వెళ్ళాలి, ప్రతి గ్రామానికి నీళ్లు పోవాలి, ప్రతి ఎకరం భూమికి కూడా నీళ్లు అందాలి, అప్పుడు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కావచ్చు, లేదు ప్రైవేట్ భూమి కూడా కావచ్చు, ప్రతి రైతుకు నీళ్ళు అందాలి, ప్రతి పొలానికి నీళ్ళు అందాలనే కాన్సెప్ట్ మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తే కొందరు కేసీఆర్ గారు మమ్మల్ని కలుస్తలేడని, కేసీఆర్ గారు మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడని, అంటే ఇవన్నీ ఏంటంటే అభూత కల్పనలు సృష్టించి ఆయననేమో కాన్సన్ట్రేషన్ ఒక పని మీద ఉంది. ఏముంది నేను చెప్పండి, ఈటెల గారు అన్నారు, నేను అప్పుడు ఏదో దేనికోసం ఈటెల గారిని కూడా కలవడం జరిగింది, నేను చెప్పండి. పవర్ అనేది బైఫర్కేట్ అయింది. 18 మంది మంత్రులు ఉన్నారు, ఓ మాట 18 మంది మంత్రులు ఉన్నారు. మంత్రుల దగ్గరికి కొత్త పని కాదా, అవుతుంది కదా. మంత్రులు ఎందుకున్నారు, ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్టే కదా, ఓన్లీ ముఖ్యమంత్రి అంటే ఆయన హెడ్డే, కానీ వాళ్ళు చెప్పింది ఆయన చేస్తాడుగా, అవునా. ఇక్కడ ప్రాబ్లం ఈజ్ ఆనాడు ఉన్నటువంటి కొందరు ప్రజాప్రతినిధులు, మా పార్టీ ప్రజాప్రతినిధులు సరిగ్గా ప్రజల వద్దకు వెళ్ళి పార్టీ చేస్తున్నటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి ఈ అభివృద్ధి గురించి చెప్పలేకపోయారు, సరిగ్గా డెలివరీ చేయలేకపోయారు, సరిగ్గా చెప్పలేకపోయారు, వాళ్ళని కన్వర్ట్ చేయలేకపోయారు, ఒప్పియలేకపోయారు. అందులోనే మరి తెలంగాణ వాదానికి గొడ్డలు పెట్టు లాంటి రేవంత్ రెడ్డి గారు, మరి ఆయన మా కేసీఆర్ గారు ఫ్యామిలీని ఎంత తిడితే అంత గొప్పోడిని అవుతా అనే ఏకైక లక్ష్యంతో ఆయన తిట్టదండకాన్ని ఎందుకు ఎత్తుకోవడం, చంద్రబాబు నాయుడు గారి మాట పట్టడం, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఒక 5 కోట్లు ఎమ్మెల్సీకి మాట్లాడి 50 లక్షలు ఇస్తూ పట్టుడు రేవంత్ రెడ్డి గారు. ఇది వాస్తవం, ప్రపంచం చూసింది. అంటే ఇలాంటి ఒక తెలంగాణ ద్రోహులు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అంటే 2001 నుండి కేసీఆర్ గారంటే కిట్ అన్నటువంటి ఒక కూటమి రేవంత్ రెడ్డి గారికి ఒక పునాది రాయిగా అయ్యింది. దానికి మళ్ళా డబ్బుల విషయానికి వచ్చే వరకు ఆయన మీరు అధికారంలో ఉండి కూడా జైల్లో వేయలేకపోయారు, ఇదే నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటే కేసీఆర్ గారు మానవతా దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి. మళ్ళీ చెప్పండి, ఇదే స్టేట్మెంట్. కేసీఆర్ గారు మానవతా దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే అధికారం ఉంటది, ముఖ్యమంత్రిని. ఎందుకంటే ఇంటి పెద్ద కాబట్టి ప్రజలు అంటారు, తిడతారు, కొడతారు, పడాలి. ఇదిగో చూడండి, రేవంత్ రెడ్డి గారు అంటే డబ్బులు పంచి ఒక ఎమ్మెల్సీ కోసం 50 లక్షలు ఇచ్చి పట్టుబడ్డా కానీ మానవతా దృక్పథంతో జైల్లో వేయలేదు అని విజయ గారు మీరు చెప్తున్నారా? 100% అండి, ఆన్ రికార్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. వినాలి. అయితే దానిలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కానీ డీజీపీ కాదు కదా. డీజీపీ గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతే వెంటనే స్క్వాడ్ని పంపించి పట్టుకున్నాడా లేదా? ఎవరు పట్టుకున్నారు? డీజీపీ గారు పట్టుకున్నారు. పోలీస్ వ్యవస్థ పట్టుకుందండి, పట్టుకుని ఏం చేశారు? పట్టుకున్నారు కదా, ప్రజల ముందు పెట్టారు కదా, కోర్టు ముందర పెట్టారు కదా.
కోర్టు చూసుకుంటారు. A1 ఎవరు A2 మీకు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన ఉన్నారు కదా దాంట్లో. అంటే ఇలా ఆయన సీఎం ఈయన సీఎం. ఆ, మేమేమంటున్నాం మేమేమంటున్నామంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, చట్టం పరిధిని మనం అంటే చట్టాన్ని మనం గౌరవించాలి, అతిక్రమించొద్దు అనే ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి కేసీఆర్ గారండి. వాళ్ళు ఎప్పుడు కూడా చట్టాన్ని రాజ్యాంగాన్ని ఖచ్చితత్వంతో అమలు చేసేటటువంటి నాయకత్వం అది. మరి అటువంటి వాళ్ళని పట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఎట్లా తిడతారు అనేది మీకు మాకంటే కూడా బ్రహ్మాండంగా తెలుసు. ఎందుకంటే ఇది దగ్గరగా చూసేది మీరే, మేమైతే చూడం, మీరే చూస్తారు. ఎందుకు చూడరు? మేమైతే చూడం, మేము టీవీలలో చూస్తాం కానీ మీరైతే దగ్గరగా ఇంటర్వ్యూస్ తీసుకుంటారు కాబట్టి అంటున్నాను. మీరు చూస్తారు, మేము చూడం. అయితే ఇందులో కేసీఆర్ గారు మానవతా దృక్పథంతో తెలంగాణ పెద్దన్నగా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తే, మరి ఆయన చేసిన అభివృద్ధిని కొందరు, అందరూ కాదు, కొందరు మా నాయకులు ప్రజల వద్దకు తీసుకోపోకపోవడం వల్ల ఒకటైతే, రెండవది అబద్ధాలు ప్రచారం రేవంత్ రెడ్డి గారి టీం వల్ల చేయడం జరిగింది. మూడోది అంటే ఇంకేం మంచి, మూడవది ఎట్లయినా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి కొద్ది గొప్ప వ్యతిరేకత ఉండే ఉంటది. ఎందుకంటే ఆశావాదులు ఎక్కువ ఉంటారు, వాళ్ళకి ఏదో దొరకకపోతే అమ్మ ఈసారి ఇవి నోడగొట్టాలి రబే అనే మాట అందరికి ఉంటది. కాబట్టి ఆ విధంగా మూడుటి వల్ల ఆ మూడు కొంత వెనుకబడ్డారు, కొద్దిగా వెనుకబడి ఓటింగ్ పర్సెంటేజ్ 500 ఇప్పుడు 500 ఒక ఎమ్మెల్యే, 300 ఓవరాల్ 300 500 1000 1500 ఇట్లా 25 నుండి 28 మంది ఎమ్మెల్యేలు ఓటెంపాలయ్యారు చిన్న అంకెలతోటి. అట్లా మనది ప్రధాన ప్రదర్శనలోకి వచ్చింది. రైట్ సార్. అంటే రాంగభంగా ఏం చెప్తున్నాడు, ఫైనల్ గా కాంగ్రెస్ పాలన బాగుందా లేదా, అంటే ఫైనల్ గా ఓవరాల్ ఒక 2 ముక్కలు ఏం చెప్తారు? ఇగో కాంగ్రెస్ పరిపాలన బాగుంటే గ్రామాల కదిలిగాడికి వచ్చేది అంటే 25 లక్షల జనాభా అండి, 1 కాదు 2 కాదు. రేపు అది ఓటు రూపంలో మారినప్పుడు మనం ఖచ్చితంగా నమ్మొచ్చు. మరి రేపు పొద్దున అంటే నెక్స్ట్ ఎలక్షన్కి ఇప్పుడే అదే వ్యూహం ఏంటి అని అడిగాను. అంటే బీజేపీతో మీరు పొత్తు పెట్టుకొని, అంటే వారు చెప్తున్నదే నేను కూడా అనుకుంటున్నాను అనుకోండి, పోనీ కలిసి రేపు పొద్దున మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలని బీఆర్ఎస్ కలగంటుందా, ప్రయత్నాలు చేస్తుందా, వ్యూహం రచిస్తుందా, ఏం చేస్తుంది? కేసీఆర్ గారు కపటం లేని వ్యక్తిత్వం, రాజకీయాలకు ఆయనకేం వ్యూహాలు ఏమి ఉండయి, అంత బయటనే బహిర్గతమే, ఏం మనసులో ఉంటే అదే చెప్పేస్తాడు. చాలా సందర్భంలో కేసీఆర్ రాజకీయ వ్యూహకర్త, ఉద్దండు ఇట్లాంటి అని చెప్తాడు. కామన్ మ్యాన్ అండి ఆయన, కామన్ మ్యాన్ ఆలోచనలతో ఉంటాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు లాగా, తర్వాత ఏది మోదీ గారు లాగా మొత్తం భారతదేశాన్ని ఇట్లా కూర్చొని ఎట్లా చేద్దామే అని అమ్మాయిలను ఇట్లా మోసం చేయాలి అనే ఆలోచనలతోటి కేసీఆర్ గారు ఈ రోజు వరకు లేరండి. ఇది వాస్తవం. ఆయన ఎప్పుడు సింగిల్ గానే వచ్చిండు. సరే, మీరు ఇప్పుడు రేపు పొద్దున గట్టిగా చెప్పండి, బీజేపీ గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు బీజేపీతో సంప్రదింపులు ఢిల్లీలో జరపలేదా, రేపు ఖచ్చితంగా కలవమని ఇప్పుడైనా గుండె మీద చేసుకొని చెప్పండి. చెప్పండి సార్. 100% ఓకే. ప్రభుత్వం అంటే వచ్చిన తర్వాత 100% లేదండి, 100% బీఆర్ఎస్ తో కాంగ్రెస్ తో మేము సమదూరాన్ని పాటిస్తున్నాము. ఒకవేళ మేము బీజేపీ తోటే వంటగాగితే మా కవితమ్మగా జైలుకోతుందా అండి? నాకు అర్థం కాదు. ఎవిడెన్స్ ఉంది కదండి, ఎవిడెన్స్ ఉన్న తర్వాత కూడా బీజేపీ తోటి ప్రజలు నమ్మేయడానికి ఏం చేస్తారు? మేము బీజేపీ తోటి కలిసేదే లేదు. వీఆర్ వెరీ సెక్యులర్. అంటే వాదులము కలవదు, తప్పే సార్. అన్ని పార్టీలు కలిసి ప్రజల సొమ్ము వృధా కాకుండా అందరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తప్పే. అన్ని కుల మతాలు మాతోటి ఉన్నాయి, మాకు ఓట్లు వేస్తాయి. కాబట్టి ఈ రోజు బీజేపీ తీరు ముస్లిం ఒక ఓటు అమ్ముకు నై చెయ్యి అంటాడు. ముస్లిం అంటేనే ఆయనకు వడరాదు, ఆయన టికెట్లు ఇయ్యడు. అట్లనే క్రిస్టియన్లు అంటే ఆయనకు వడరాదు, టికెట్లు ఇయ్యడు. ఈ విచిత్రమైన పరిస్థితి వల్లది. అంటే కుల మతాలను రెచ్చగొట్టినటువంటి పార్టీతోటి మేము ఎట్లా వాళ్ళతో ఏకమవుతామని మీరు అనుకుంటారు. ఒకటి. రెండవది, తెలంగాణ విషయానికి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ తోటి మేము జతగడతామని మీరు ఎట్లా అనుకుంటారు? ఒకవేళ జతగట్టేదే ఉంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఆయన టీడీపీ నుంచి వచ్చిండే, ఈయన కేసీఆర్ గారికి ఒకరితోటి జతగట్టాల్సిన అవసరమే లేదు. గతంలో కట్టలేదు, ఇక మేము చూడలేదు. ఏది అది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, ప్రజా ప్రయోజనాల కోసం ఓటింగ్ శాతం రానప్పుడు వేరే పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తోటి మాకేం అవసరం? సరే, రాష్ట్రం వచ్చిందండి, ఏం అవసరం? మేము రాష్ట్రం రానికే అందరితోటి జత కట్టినాం. కట్టినాం, రాష్ట్రం కోసం కట్టినాం. రాష్ట్రం రావాలని, స్వరాష్ట్రం రావాలని ఎన్నో పోరాటాలు చేసినాము, ఎన్నో కథలు పడ్డాం. మేము కాదనలే, వెనక గోలే, చెప్పలే. తెలంగాణ ఇచ్చింది కూడా సోనియామని అని చెప్పినాం కదా, ఇంకేం కావాలి? ధన్యవాదాలు కూడా చెప్పినాం కదా ఇచ్చినందుకు. భారతీయ జనతా పార్టీ సహకరించిందని చెప్పినాం కదా. 36 నుండి 38 పార్టీల
ఏది అధిష్టానాలు మా తెలంగాణ ఇవ్వడంలో మాకు సహకరించినాయని చెప్పి అందరికీ ప్రాధేయపడ్డాం కదా, అందరికీ నమస్కారాలు చెప్పినాం కదా, ధన్యవాదాలు చెప్పినాం కదా. అవును కదండి. అన్నప్పుడు మాకు ఎలాంటి బేసిసాలు లేవండి. మేము నిగర్వులము, మాకు గర్వం లేదు. ఫస్ట్ పాయింట్, మేము మా తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరైతే సహకరించారో వాళ్ళు మాకు మిత్రువులే, శత్రువులు కాదు. కానీ రాజకీయంగా కాంగ్రెస్ అనేది భారతదేశాన్ని బొందబెట్టినటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థను, భారతదేశం మొత్తం ఆత్మ గౌరవాన్ని బొందబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీతో మేము ఎప్పుడు ఉండం. మనం ఇంకొక చర్చలో ఒక్కొక్క పథకం గురించి మీరేం చేసిరు, వాళ్ళు ఏం చేసిరు, జనాలకు ఎట్లా ప్రామిస్ చేసుకుని ఆ ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేద్దాం. ఇందాక మీరు ఒక మాట చెప్పారంటే నీళ్లు కావచ్చు, నిధులు నియామకాలు, కొద్దిసేపు అది పక్కన పెడదాం. ఆల్రెడీ రెండింటి గురించి మాట్లాడారు. నిధులు అయితే మనకే ఉంటాయి, యాడిపో. నీళ్లు కూడా మీరేం చేశారంటే ప్రాజెక్టులు కట్టడం బాగానే ఉన్నది అంతా అని చెప్పారు. గతంలో కాళేశ్వరం గురించి చాలా సందర్భాల్లో కూడా చర్చించుకోవడం జరిగింది. చాలామంది నిపుణులు కూడా ఒక్క ఎకరానికి 50,000 నుంచి 70,000 రూపాయల దాకా కూడా ఖర్చు అవుతుందన్నారు. నిజంగా ఆ వాటర్ అంటే ఈ రోజున చూస్తే NSDA రిపోర్టు ప్రకారం దీంట్లో కొంత అంటే టెక్నికల్గా లోపాలు ఉన్నాయని చెప్పారు. దానికి ఖర్చు అయితే బాగానే అవుతుంది, కొంత ఫాల్స్ అయితే ఉన్నాయని చెప్పారు. అంటే సో అన్నారం కావచ్చు, సుందిల్లా, మేడిగడ్డ ఇవన్నీ కలిపితేనే అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అది ఒకటే కాదు. సో అందులో గ్రూప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్ని కలిపితే సో అక్కడి నుంచి ఒక్కొక్కటి అంటే వాటర్ స్టోరేజ్ ప్రాజెక్టులు అన్నీ కూడా కట్టుకుంటూ వచ్చారు. దీనికి హనుమంతరావు గారు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ని అయితే మీరు చేయలేదు. 4 వాటర్ కాన్సెప్ట్ అని కేసీఆర్ గారికి ఆయన తెలవకుండా లేరు. విద్యాసాగరరావు గారు అయితే ఆయన చనిపోయారు. ఆయన నాకు కూడా తెలుసు, సూర్యాపేట వ్యక్తి, ఆయన అప్సిగూడలో ఉండేవారు. ఆయనతో చాలాసార్లు నేను చర్చల్లో ఉండడం జరిగింది. కొన్నిసార్లు అయితే నిజంగా మరి కేసీఆర్ గారే మాట వినాలని, కొన్ని సందర్భాలు అయితే కేసీఆర్ గారే దీన్ని డిజైన్ చేసినట్టు కాదు, ఇంజనీర్లు అంటారు. మరి అదేందో ఆ కథ ఏందో నాకు అర్థం కాలేదు. NSDA రిపోర్ట్ని మీరు ఏం చెప్తారంటే అది వచ్చింది తప్పు అంటారా, రైట్ అంటారా, రాంగ్ అంటారా, ఏం చెప్తారు? ఇప్పుడు NSDA రిపోర్టు 100% ఏమి ఇచ్చింది అని అంటే దట్ ఈజ్ రిపేరబుల్ అనే ఇచ్చిందండి. రిపేర్ అని నేను కాదు అంటలే. ఆ రిపేర్కు డబ్బులు ఎవరు పెట్టాలి అని అంటే మనకు ప్రభుత్వానికి గ్యారంటీ ఇచ్చినటువంటి నిర్మాణ సంస్థ ఉందండి. నిర్మాణ సంస్థ ఉంది, లార్సన్ అండ్ టూబ్రో ఉందండి, అది డబ్బులు పెడుతుందండి. ప్రభుత్వం ₹1 మళ్ళా ప్రజల ఖజానా నుండి ₹1 పోదు. అది అండర్ గ్యారంటీ ప్రాజెక్ట్, అది అండర్ గ్యారంటీ ప్రాజెక్ట్ అండి. అది దాంట్లో ఇంక దాంట్లో అంటే మనం ప్రభుత్వానికి ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఏదైతే ఆ మెయిల్ ఉన్నదో వాళ్ళే మెగా ఇంజనీరింగ్ సంస్థ మీరు చెప్పేది అదే ప్రాజెక్ట్ వాళ్ళే తీసుకుంది కదా, అక్కడ నుండి వాళ్ళకి పోయింది. సరే ఎవరికైనా పోనీ మాకు ప్రజలకు తెలిసింది కదే. మీరు ఏం చేసారు, రోజుకి ఎన్ని జీవోలు రిలీజ్ చేస్తారో, ఎన్ని చేస్తారో ప్రజలు రోజు చూసుకుంటూ కూర్చోరు. నిజంగా చెప్పాలంటే రాజకీయ నాయకులకి, బిజినెస్ మెన్లకి ఉన్నంత కామన్ మ్యాన్కి సమయం ఉండదు, వాడే బిజీ అని చెప్తా. వాళ్ళ తరపున మీరు ప్రొటెక్టర్స్ ఉన్నారు కదండి, మీకు తెలియాలి కదా. అదే అంటారు, నేను కూడా కామన్ మ్యాన్ సార్, నేను కూడా అదే. నేను ఏమంటారు మాట్లాడితే ఎట్లా రైట్ ఆన్సర్ ఇస్తాం సార్, క్వశ్చన్ కాదు పరిష్కారం కూడా ఇస్తామని చెప్తున్నా. చెప్తా అన్ని ఇస్తా, అన్ని నెక్స్ట్ ఇంటర్వ్యూలో అదే జరిగేది. నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు మీరు NSDA రిపోర్ట్ ప్రకారం ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో వాళ్ళే ఇస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం కనుక ఖర్చు పెట్టి దానికి పోరాటానికి మీరు సిద్ధమేనా అని అడుగుతున్నాను. 100% రిపేర్ చేయకపోతే రిపేర్ చేయకపోతే రిపేర్ చేస్తారా చేయరా సెకండరీ. ప్రభుత్వంలోంచి డబ్బులు ఖర్చు పెట్టి కనుక చేస్తే దానికి బాధ్యత మీరే వహిస్తారా? ప్రజల సొమ్ముని వృధా చేస్తున్నారని అంటున్నా. 100% మీరు కావచ్చు, వాళ్ళు కావచ్చు. వినండి, ప్రభుత్వం పని ఏందండి? ప్రభుత్వము అమలు చేపియాలి. చట్టం చేసినాం, అయిపోయింది. చట్టం చేసిన తర్వాత అమలు ఎవరు చేస్తారో అడ్మినిస్ట్రేటర్స్. ఇప్పుడు నీటిపారుదలకు సంబంధించినటువంటి ఏదైతే నిర్మాణాలు జరిగినాయో దానికి వ్యవస్థ ఉంది కదా. అవును సార్, ఈ అడ్మినిస్ట్రేషన్ దేని కింద పని వ్యవస్థ ఉంది, ప్రభుత్వం కింద పని చేసిన వాళ్ళ పని వాళ్ళదే కదా, మేము చెప్పినట్టు చేస్తారా వాళ్ళు? సార్ నేను కూడా ఏం చెప్తున్నా అంటే వాళ్ళు ఒకవేళ ప్రభుత్వ సొమ్ము కనుక దుర్వినియోగం చేస్తే ఇదే ప్రభుత్వం మళ్ళీ దీనికి 10,000 కోట్లు కావాలా, బావుమల్లి మోటార్ ఖరాబ్ అయింది, లేకపోతే ఇక్కడ సుందీలను అన్నారమో ఇక్కడ కింద ఈ గద్దె పగిలిపోయింది, సపోజ్ ఇక్కడ రిపేర్ చేయాలి అంటే ఖర్చు పెడుతుంటే కాదని మీరు పోరాటం చేస్తారని అడుగుతున్నాను. అవన్నీ ఎందుకు వస్తున్నాయనంటే ఈ రోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నంబర్ 1 ప్రాజెక్ట్, ఇది నెంబర్ 2 ప్రాజెక్ట్. ఇంకోటి కూడా డిస్ప్లే చేస్తాను నేను, కాళేశ్వరం చేస్తా సార్ నేను. కాళేశ్వరం అయితే ఈ కాళేశ్వరం పేరు ప్రఖ్యాతులు కేసీఆర్ గారికి వచ్చాయని కన్నుగుట్టిన భారతీయ జనతా పార్టీ టీం ఆడ కూసుంది. అది తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉంటుంది. అది తప్పుడు రిపోర్ట్లు ఇస్తా. ఇక్కడ గ్రౌండ్ ఒకటి ఉంటుంది, అది ఇచ్చేది ఒకటి. రెండవది ఈడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చూడ్డానికి ప్రజల మధ్యలో ఉన్నా కూడా
అది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి వ్యక్తి. అంటే తెలుగుదేశం ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు మీట నొక్కితే గిడ వెలుగుతుంది. ఏం చేస్తాం మళ్ళా, కర్మ అట్లా ఉంది. అంటే మీరు ఏం చెప్తున్నారంటే మన ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డికి తెలివి లేదని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఎవరు అంతే కదా మరి, బాడీ మనది. తెలివి లేదని స్టేట్మెంట్ ఇస్తున్నారా మీరు? 100% అండి, తెలివి తక్కువ. ఇప్పుడు బాడీ తెలంగాణ బిడ్డదే, రేవంత్ రెడ్డిదే. మన సీఎం కి తెలివి లేదు. మొత్తం చంద్రబాబు నాయుడు కాదు, విజయ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అరే మైండ్ ఎస్ నాకు అనవసరం సార్, తెలుగుదా లేదా క్వశ్చన్ అడిగింది నేను. 100% ఉందా లేదా చెప్పండి. 100%. ఒకవేళ ఏంటి సార్ అదే 100% నిజంగానే జ్ఞానం ఉంటే నీవు ఇచ్చిన హామీలు ఏదైతే 100 రూపాయల పేపర్ మీద ఏదైతే సంతకం చేయించినావో, దేవుళ్ళ మీద ఒట్లేసినావో, ఇప్పటిదాకా ఎందుకు అమలు కాలే భయ్ అంటున్నాం. అదే అంటున్నాము. రైట్ సార్, ఇంకో చర్చలో డీటెయిల్ గా దీని గురించి చర్చ. రెండవది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్క అయిపోయి, భారతీయ జనతా పార్టీ తోటి కుమ్మక్క అయిపోయి, కాంగ్రెస్ అన్ని ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ రూపంలో ముఖ్యమంత్రి కుర్చీ దొరకబట్టుకుని నీవు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, సార్ నా దగ్గర ప్రూఫ్ లేదు, ప్రయోజనాలను, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చినవు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కుప్పకూల్చినవు. దీనికోసం మేము ఏడ మాట్లాడడానికి నేను తయారు. అదే సార్, మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు. మీ దగ్గర ప్రూఫ్ అయితే లేదు, నా దగ్గర కూడా ప్రూఫ్ లేకుండా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. అవును సార్ మాట్లాడతాను. నాకుందా సార్, నేను కూడా కాంగ్రెస్ లో కలుస్తానంటే బీజేపీలో కలుస్తానంటే ఏదైనా నేను కూడా. లేదు మాకేమన్నా తెలివి ఎక్కువయ్యా బల్బ్ ఎక్కువయ్యా మాట్లాడడానికి? చెప్పండి. వాళ్ళు మాట్లాడినా ప్రజల కోసం మాట్లాడతారు, మేము మాట్లాడినా ప్రజల కోసం మాట్లాడారు. మేము ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం. మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే అభివృద్ధి చేసినామో ఆ అభివృద్ధిని ఈరోజు మరి అభివృద్ధి కట్టకంగా పరిపాలన చేస్తున్నటువంటి, ప్రతీకార పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని ముద్దు పెట్టుకోవాలని మేము, మాకు అర్థం కాదు. ఇందుకే తెచ్చుకున్నాం మా తెలంగాణను. ఈ రోజు #1 స్టేట్ ఎట్లయింది? కేసీఆర్ గారి పరిపాలన పుణ్యాన అయింది. 2014 కంటే ముందు ఏదైతే తెలంగాణ ఉండేనో ఆ విధమైనటువంటి తెలంగాణను ఈ రోజు ఈ ఏర్పాటు చేయాలని సంకల్పంతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ముద్దు పెట్టుకుంటామని మేము. రైట్ సార్, అంటే మీరైతే పోరాడండి, ప్రజల కోసం ఉండండి, మేము కూడా మద్దతు ఇస్తాం. అది ఏ పార్టీ అనేది మాకు అనవసరం. ప్రజల కోసం ఎవరు పోరాడినా ఒకటే. అసలు ముఖ్యమంత్రితోనే మాకు సంబంధం లేదు సార్, ఎవరు చేస్తే మాకేందని కూడా అంటాం. న్యాయాన్ని కాపాడగలగాలి కదా. అంటే మీరు ఉత్తమ మాటలు కాదు, అవసరం టైం వచ్చినప్పుడు 100% రేవంత్ రెడ్డి గారు అనుడు, టైం వచ్చినప్పుడు కేసీఆర్ గారు అంటాం సార్. మీకు విషయం చెప్పనా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఎవరు మంచి చేస్తే వాళ్ళని మంచి, 100% అదే చెప్తున్నా. ఎవరు చెడు చేస్తే చెడనండి. 100% అది సార్. నేనేం చెప్తున్నా అంటే రాంగభంగా ఒక కామన్ మ్యాన్ గా ఒకటే చెప్తున్నా, ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ ఉండా, కేసీఆర్ ఉండరా, లేకపోతే విజయ్ గారే ముఖ్యమంత్రి అనేది అసలు ప్రజలకు అనవసరం. ఆ పేరు కూడా అనవసరం. మాకు కావాల్సింది ఆ స్థానంలో ఎవరైతే ఉంటారో ప్రజలకు ఏం చేస్తున్నారని చెప్పి ఆలోచిస్తాం. కానీ లేకపోతే అసలు ఈ గవర్నమెంట్ ఆఫీస్ ఎక్కడ కూడా మాకు అనవసరం. ట్యాక్సులు కడుతున్నాం, సర్వీస్ చేయాలి, మీరు ముందుకు వచ్చిర్రు, సర్వీస్ ఇవ్వాలి. కామన్ మెన్ అన్నారు కాబట్టి మీకు నేను అదే వాల్యూ ఇచ్చి నేను సార్ అని ఎందుకు అంటున్నా అంటే, వినండి, నేను ఒక పార్టీలో ఉన్నా. మీరు నాకంటే రాజ్యాంగం కంటే పౌరుడు గొప్పోడు కాబట్టి నేను మిమ్మల్ని సార్ మీకంటే కాదు, మీరు కూడా ముందు పౌరుడు తర్వాతనే పార్టీ. నేను ఇప్పుడు పౌరుడి హోదాలో లేను. నేను పార్టీకి ఒక సభ్యుడు. నేను ముందు అని చెప్పాను. పౌరుడు నేను పుట్టినప్పుడు పౌరుడినే. పౌరుడు మీరు కూడా ఓటేస్తారు. ఎస్ మీరు ఆ పార్టీలో వేరే పార్టీకి కూడా ఓటేయచ్చు, ఆ అవకాశం కూడా ఉంది మనకి. అయితే అందులో కాబట్టి పౌరుడు అంటారు. నేను కూడా అందులో నేనేమంటున్నానంటే, మిమ్మల్ని మేము గౌరవిస్తూనే మేము సవినయంగా మీకు విన్నవించుకునేది ఏంటంటే, మేమైతే మా కార్యకాలంలో మేము సక్రమంగా పనిచేసినాము, అవినీతికి పాల్పడలేదు, ₹1 అవినీతి చెయ్యలేదు, బ్రహ్మాండంగా ఏ మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకోవడానికి పరితపించి 24 గంటలు పనిచేసినాము. మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ ఎమ్మెల్యేలు, మా పార్టీ ఎంపీలు, మా మంత్రిమండలి, మా కేసీఆర్ గారు, ప్రతి ఒక్కరు కష్టపడ్డాము మేము. అయితే ఈ సంవత్సరంన్నర కాలం నుండి ఆ పరిపాలన కనిపించట్లేదు అని చెప్పి ప్రజలు తిరగబడ్డరు. ఈరోజు గ్రామ సభలలో మీరు చూడండి, గ్రామ సభలు వాళ్ళు పెట్టిన గ్రామ సభలండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న వాళ్ళు గ్రామ సభలు పెడితే ఊర్లలో తిరుగుబాటు చేసిరండి. ఆ తిరుగుబాటే ఈ రోజు ఆడ జనసంద్రమైందండి. 25 లక్షల మంది ఏకీకృతమైనారు. గ్రామ ప్రజలు ఆడికి వచ్చారండి. ఒక్క నిమిషం సార్, చివరిగా చెప్పండి. దీనికి సంబంధించి మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడాల్సింది చాలా ఉంది. ఒక్క రోజులో ఇది తెగేటువంటి అంశం అయితే కాదు. ముఖ్యంగా అంటే ఇప్పుడైతే మీ వ్యూహం అని ఇందాక నుంచి మీరు చెప్పాలా అంటే, ఒక్క నిమిషం సార్, నేను సీఎంని మీరు
దించుదాం అనుకుంటారా 3 సంవత్సరాల వరకు వేచి చూసి తర్వాత మీరు పదవిలోకి వద్దాం అనుకుంటారా? ఏం చెప్తారు? ఒక్కొక్క మాటలో చెప్పండి నాకు. రేవంత్ రెడ్డి అనేదే తెలంగాణకు దరిద్రం. అవగాహన లేని ముఖ్యమంత్రి, ఆలోచన లేని ముఖ్యమంత్రి, ప్రణాళిక లేని ముఖ్యమంత్రి. అవునా? తిట్టుడు ఒకటి తప్పిస్తే వేరొకటి రాని ముఖ్యమంత్రి, దాదాగిరి చేసే ముఖ్యమంత్రి, గుండాగిరి చేసే ముఖ్యమంత్రి, రియల్ ఎస్టేట్ చేసే ముఖ్యమంత్రి. ఇంకేమొస్తుంది చెప్పండి ముఖ్యమంత్రికి? నిజంగానే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు గొప్పగా 426 హామీలు అంటే కేసీఆర్ ఒకటిస్తే నీకు 4 ఇస్తా నేను, ఇది నీ మొత్తం హామీల చిట్టా. అరే నువ్వు 4 ఇయ్యకపోయి 2 అన్నా ఇయ్యి. మా పోరాటం అది కదా నీతోటి మేము పోరాటం దానికోసం చేస్తున్నాం కదా. దానికి మేనిఫెస్టో అన్నప్పుడు- చట్టబద్ధత లేదు, ఇంకోసారి Yes. మాట్లాడదు. కానీ నాకు స్ట్రైట్గా ఆన్సర్ చెప్పండి. మీరు డైవర్ట్ చేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే ఈయనని దించుతారా ఉంచుతారా అట్లాంటి వ్యూహం ఏమైనా ఉందా అని నేను అడుగుతున్నాను. దిగిపోయే వరకు మా కేసీఆర్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టరు. గవర్నర్ గారి కోసం వస్తారు పోతారు. మరి ఎందుకు సార్ పని లేక ఎమ్మెల్యే ఉన్నారా అంటున్నాను. నేను డైరెక్ట్ గా అడుగుతున్నా క్వశ్చన్. 100% డైరెక్ట్ గా అడుగుతున్నా. మాకు రైట్ అండి. ఎమ్మెల్యే గెలిచి నేను అసెంబ్లీకి పోను అంటే ఇది తప్పు కదా సార్ అంటున్నా. ఇంట్లో కూర్చుంటే రాష్ట్రం అంతా కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటే సార్ ప్రతిపక్ష నాయకుడు అని చెప్తున్నారు మీరు. కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్య రక్షకుడు. మీరు కూడా కాదు సార్. చేత కాదు. ఒక్క నిమిషం రక్షణ మీతో చేత. నేను మిమ్మల్ని అంటున్నా అనండి. నేను చెప్పేది ఒక్క మాట. దమ్ముంటే ధైర్యం ఉంటే మీరు యాజ్ ఏది కామన్ మెన్ గా సీఎం గారి దగ్గర వెళ్ళి ఆయన మేనిఫెస్టో ఇట్లా పెట్టి ఇక చూడు బై సార్ అన్ని అడుగుతున్నాం సార్. మేము అన్ని హైడ్రా అడుగుతున్నాం, రియల్ ఎస్టేట్ అంతా పడిపోయిందని అడుగుతున్నాం, అన్ని అడుగుతున్నాం. మేము అడగకుండా ఏం లేవు. పౌరుడు దిక్కెళ్ళి హెల్త్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఇస్తాం. మా ప్రాణాలు పోయినా కూడా లెక్క చేయం మా కార్యకర్తలు. సార్ నేను అడిగేది ఆయనతో పోరాడి మీలాగా మేము భయపడం. మేము దమ్ము ధైర్యం తోటి రేవంత్ రెడ్డి గారితో పోరాటం చేస్తాం. కామన్ మెన్ కోసం అంటే మీకోసమే. సార్ నేనేమంటున్నా సార్ విజయ్ గారు, నేనేం చెప్తున్నా అంటే కేసీఆర్ గారు ఇప్పుడు ఆయన వ్యూహంలో కావచ్చు, మీ పార్టీ కావచ్చు, మీరు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైనా కానీ రేపు పొద్దున మీరు ఎమ్మెల్యే అయితే కూడా అంటే ఎమ్మెల్యే అవుదాం అనుకున్నా, లేకపోతే ఆయన్ని దించుదాం అనుకుంటారా, లేదా 3-4 సంవత్సరాల తర్వాత అధికారంలో? ఈ క్వశ్చన్కి నాకు 4 సార్లు రేవంత్ రెడ్డి గారిని దించాల్సిన అవసరం కేసీఆర్ గారికి లేదు. ఫస్ట్ పాయింట్ అంటే 3.5 మీరే చెప్తారు. 3.5 సంవత్సరాలకి తర్వాత కూడా అన్యాయం జరుగుతుందని మీరే చెప్తారు కదా. దించే అర్హత కూడా ఆయన లేదు. అంత గొప్పోడా ఆయన దించేంత గొప్పోడా? కానీ అలా దాంట్లో మా శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, మా ఎవరు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, మధు యాస్కి గౌడ్ గారు ఉన్నారు, అర్థమైంది, దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వెంకట్ రెడ్డి గారు ఉన్నారు. అవునా? వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. అంటే వాళ్ళే దించుతారు, మేము దించాల్సిన అవసరం లేదనా? ఆటోమేటికల్లీ రేపో మాపో ఎప్పుడో జరుగుతుంది పంచాయతీ. ఆయన ఉండడు. మేమేమంటున్నామంటే తెలంగాణ ఉద్యమం కోసం ఆనాడైనా తిట్టుకుంటానో కొట్టుకుంటానో పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయితే మాకు యథార్థం ఉంటుంది. మేము దాన్ని నడుస్తాం. కానీ దొడ్డిదారిన తెలుగుదేశం ఎవరు చంద్రబాబు నాయుడు గారు తొత్తుగా ఎదిగినటువంటి నువ్వు ఈరోజు తెలంగాణకు ముఖ్యమంత్రి అయిపోయి ఈరోజు కాంగ్రెస్ రూపంలో వచ్చి ఇక్కడ కాంగ్రెస్ నాగం చేస్తావు, ఇక్కడ మా బీఆర్ఎస్ నాగం చేయనిక నువ్వు పంతం పంతావు. అంటే బయట వ్యక్తులు అక్కడ మోదీ గారితో నువ్వు మోదీ గారితో నువ్వు సెటిల్మెంట్లు చేసుకుంటావు, చంద్రబాబు నాయుడు గారితో సెటిల్మెంట్లు చేసుకుంటావు, ఇక్కడనేమో ఎన్డీఏకు సపోర్ట్ ఇస్తావు, ఇక్కడనేమో కాంగ్రెస్. అవునండి, 420 హామీలు ఒకవేళ నిజంగానే నెరవేరలేవు. ఎవరి నష్టం అండి? మాకా కాంగ్రెస్ కా? మీరు చెప్పండి. మీకు కూడా దొరుకుతుంది, మీరు కూడా ప్రజలే. కాదండి, మీకు కూడా ఫ్యామిలీ. వినండి, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది, ఓట్లు వేస్తాడు ఎవడన్నా అంటే. ఒకవైపు వాళ్ళ ప్రణాళిక ఏంటంటే భవిష్యత్ ప్రణాళిక, ఒకవైపు కాంగ్రెస్ పార్టీని చంపాలి, రెండో వైపు బద్నాం చేసి అవినీతి చేసిండు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని చంపేస్తే బ్రహ్మాండంగా ఈడ భారతీయ జనతా పార్టీని కూర్చునబెడితే ఆ భారతీయ జనతా పార్టీకి ముఖ్యమంత్రి అయిదామని కలలు కంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు. ఇది వాస్తవం. కాబట్టి మరి ఆయన దమ్ముంటే ఆయన చూసుకొని, మా దమ్ముంటే మేము దాన్ని ఎట్లా ఆపాలనో మేము చూసుకుంటాం. అర్థమైందా? ఇది జరగబోయేది. కాబట్టి ఎప్పుడు కూడా తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది శ్రీరామ రక్ష, నమ్మిన బంటు హనుమంతు లాంటోడు, ఏది ఇంటికి పెద్ద కొడుకు లాంటోడు, నమ్మినటువంటి వ్యక్తి ఎవరు ఆయన ఉన్నారంటే కేసీఆర్ గారు వలన సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలు 1 సంవత్సరంన్నర తిరగలేదు, ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడ్డారు. 25 లక్షల మంది ఈరోజు రాత్రి మీరు చూసిర్రు, ఇది సాక్ష్యం.
25 కిలోమీటర్లు ఎటు చూసినా 25 కిలోమీటర్లు చెక్క జామ్ అయిందనంటే మీరు పోలీసు వాళ్ళని అడగండి రైట్ సార్ ఒక్క నిమిషం. ఇది రెండవ భాగం అయితే కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే మనం ఖచ్చితంగా చేద్దాం. చాలా ఆరోపణలు అయితే చేశారు. ఈ ఇంటర్వ్యూ ఒక రోజులో అయిపోయేది కాదు. ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్ అయితే ముగించేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.